ఒంటరిగా ప్రయాణాన్ని ప్రారంభించారు. కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు. గట్టిగా అనుకోవాలంతే. ఫెయిల్యూర్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వెనక్కి లాగుతూ ఉండే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ భయపడుతూ ఉన్నారు. నాకు బేసికలీ భయం లేదండి. ఒకటి అనుకుంటే ఎలా అయినా చేసేస్తాను అంతే. అసలు ఏం ధైర్యంతో నువ్వు విజయవాడ వచ్చావు, ఏం ధైర్యంతో నువ్వు తెలంగాణ వచ్చావు. ఐవీఎఫ్ అనగానే చాలా మిత్స్ ఉన్నాయి. అదో పర్సనల్ ఫెయిల్యూర్ కింద ట్రీట్ చేస్తారు. అది అసలు చాలా తప్పు యాక్చువల్లీ. ఏది వీఆర్ నాట్ డూయింగ్ ఎగెనిస్ట్ నేచర్. ఇప్పుడు ఐవీఎఫ్ చాలా కాస్ట్లీ, అఫోర్డ్ చేయలేరు. డెఫినెట్గా ఇది ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్. ఇప్పుడిప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ పెద్దలు చెప్పినట్టు ఏ వయసుకా వచ్చేయండి యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఏదన్నా దీని ఒక గంట ఎక్సర్సైజ్ చేయి. తల్లి తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల పిల్లలకి షుగర్ వస్తుందా? అన్ని వండి తెచ్చి పెట్టేస్తూ ఉంటారు. డెఫినెట్గా దానివల్ల డయాబెటిక్ పేషెంట్ అయ్యారనుకోండి, వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు రావటానికి ఆస్కారం ఉంటుంది. ఎగ్ ఫ్రీజింగ్ కాన్సెప్ట్ అంటే ఏమిటి? మనం 10 to 15 years రీచ్ చేయొచ్చు. 10 to 15 years మీ ఎగ్స్ని మీరు బ్యాంక్లో దాచుకున్నట్టే. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ వాడేసి చాలా కాంప్లికేషన్స్ తెచ్చుకుంటున్నారు. 7 weeks దాటితే టాబ్లెట్స్ పనిచేయవు. డాక్టర్ని అడగకుండా పక్కింట్లో వాళ్ళని అడిగితే ఇలాంటివన్నీ వస్తాయి. హాస్పిటల్ని కానీ లేదా ఒక డాక్టర్ని కానీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇన్స్టాలోను సోషల్ మీడియాలో చూసి అదే ప్లాట్ఫామ్ అనుకుంటున్నారు. 24/7 క్రిటికల్ కేర్ సర్వీసెస్ ఉండాలి, ఎమర్జెన్సీని ట్రీట్ చేయగలగాలి, కార్డియక్ ఫెసిలిటీస్ ఉండాలి, మంచి థియేటర్స్ ఉండాలి, అన్నిటికంటే మంచి టీమ్ ఉండాలి. మేజర్ ఫీడ్బ్యాక్ ఏంటంటే మేము దీన్ని హాస్పిటల్ గా ఫీల్ అవ్వాలి, మై హోమ్ అన్నట్టే చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నాకు అది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వెల్కమ్ టు MNR టాక్స్. ఇవాల్టి పాడ్కాస్ట్ రియల్లీ చాలా స్పెషల్. ఉత్తరాంధ్ర మారుమూల ప్రాంతంలో అతి సాధారణ కుటుంబంలో పుట్టారు. ఎంతో కష్టపడి ఇష్టపడి చదువుకొని వైద్య వృత్తిలో తనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ని ఏర్పాటు చేసి వందలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించారు. ఉమెన్ ఎంటర్ప్రీనియర్గా సత్తా చాటుతున్నారు. ఆమె ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మెడ్సీ హాస్పిటల్స్, డాక్టర్ శిరీష రాణి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మీ జర్నీ చాలామందికి ఇన్స్పైరింగ్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒక నోబుల్ ప్రొఫెషన్లో ఉండే మీరు సామాజిక కోణంలో కూడా అంటే అందరికీ ఏదో ఒక మేలు జరగాలి మీ కంటెంట్ ద్వారా అంటూ కూడా ఈవెన్ సోషల్ డిజిటల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తూ ఉన్నారు. రియల్లీ దానికి థ్యాంక్ యూ ఫర్ దట్ మ్యామ్. అవేర్నెస్ ఉంటేనే బెటర్. అందులో భాగంగా ఇలా ఇన్ఫర్టిలిటీ కానీ వెల్నెస్ కానీ అట్లా కొంచెం గుడ్ కంటెంట్ ఇస్తే ఉన్న అపోహలు కొన్ని పోతాయని నా ఉద్దేశం. మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎట్లా మీ బాల్యం జరిగింది? పుట్టింది అయితే పార్వతీపురం, విజయనగరం డిస్ట్రిక్ట్. మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ విజయనగరం అండ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్, పాలకొండ అని. ఓకే. సో ఇంటర్మీడియట్ వరకు అక్కడే, తర్వాత నుంచి విశాఖపట్నం. మెడిసిన్ వచ్చి ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఓకే మేడం, పాలకొండ కానీ లేకపోతే పార్వతీపురం కానీ ఏదైనా కావచ్చు, ఇప్పటికీ కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలుగానే మనం భావించాలి. 3 decades బ్యాక్ ఆల్మోస్ట్ ఆల్ మీరు అప్పుడు డాక్టర్గా అయ్యారు. యువర్ ద ఫస్ట్ ఫ్రమ్ ద ప్లేస్. పాలకొండ నుంచి ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి ఎంటర్ అయింది నేనే. సో అంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అంత గైడెన్స్ ఉండేది కాదు. అంటే ఎవరికి వాళ్ళుగా ఒక మోటివేషన్తో చదువుకోవటమే తప్పితే ఇట్లా చదివితే ఇలా చేయొచ్చు అని అంత గొప్పగా గైడెన్స్ ఉండేది కాదు. ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి వేరు. 30 years బ్యాక్ నేను 95లో జాయిన్ అయ్యాను. సో 30 years బ్యాక్ ఉన్న సిచ్యువేషన్స్ వేరు. సో ఫస్ట్ టైం రాలేదు, మళ్ళీ అప్పట్లో లాంగ్ టర్మ్ అని అట్లా ఉండేవి. సో అట్లా ఎవరికి వాళ్ళే మోటివేటెడ్గా చదువుకోవడం అయ్యేది. వన్స్ నాకు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత ఎవ్రీ బ్యాచ్కి ఒక్కొక్క డాక్టర్ వచ్చారు. సో అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక రకంగా ఇన్స్పిరేషన్ చెప్పాలి మీరు మీ ప్రాంతానికి. అంటే ఇలా చదివితే ఇలా కూడా మనం చేయొచ్చు అన్నదానికి
మేబీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇట్ ఇస్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్ కదా అన్న. ఎక్కువ అప్పట్లో అందరూ టీచర్స్ బిఎడ్ చదివి అట్లా అంతవరకే ఉండేది ఆ 2 డిస్ట్రిక్ట్స్లో. కరెక్ట్. అంటే అప్పట్లో అంటున్నాను. ఇప్పుడు చాలా మంది అసలు ప్రతి విలేజ్ నుంచి ఐఐటిఎన్స్ ఉన్నారు, ఐఐఎంస్. అంటే ఎడ్యుకేషన్ రూపురేఖలు మారిపోయినాయి. అప్పటి పరిస్థితుల్లో మాత్రం అంత ఉండేది కాదు. కరెక్ట్. మీ లైఫ్లో సక్సెస్తో పాటుగా ఒక మల్టిపుల్ సక్సెస్ అయితే కనిపిస్తున్నాయి మీకు. అంటే ఒక డాక్టర్గా మంచి అచీవర్ అయ్యారు, అట్ ది సేమ్ టైం ఉత్తరాంధ్రలో ఒక విమెన్ ఎంటర్ప్రీనియర్గా కూడా మీరు ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇది ఎట్లా సాధ్యమైంది? దీనికి ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారా ఎట్లా? ముందు నుంచే ప్లానింగ్ అంటూ అట్లా ఏం లేదు. ఒక డాక్టర్గా అనుకోండి, మనం పేషెంట్స్కి న్యాయం చేయొచ్చు, కొంతమందికే మనం హెల్ప్ అవుతాం. అదే ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తే మనం కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, ఒక దారి చూపించవచ్చు. అట్లా ముందే నేను అంటే ఇంత విషయం నుండి నేను ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ అట్లా కాదు. ఇట్స్ ఏ ఆన్ గోయింగ్ ప్రాసెస్, 1 by 1 చేసుకుంటా వచ్చాను అంతే. ప్రతి సక్సెస్ వెనక చాలా హడిల్స్ ఉంటాయి, హార్డ్షిప్స్ ఉంటాయి, కష్టకాలాలు ఉంటాయి. సో అప్పుడు మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు? యాక్చువల్గా నేను ఒకటే నమ్మాను అప్పుడు ఇంటర్మీడియట్లో అక్కడి నుంచి మెడిసిన్కి రావటం అంటే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అన్నది ఒకటి నమ్మాను. డాక్టర్ అవ్వటం ఒక కలగా పెట్టుకున్నాను. ఫస్ట్ స్టెప్ మెడికల్ కాలేజ్కి రావటం. అదైతే కానీ నేను ఈ నర్సింగ్ హోమ్స్ లేకపోతే ఈ హాస్పిటల్స్ బిల్డ్ చేయడము, ఈ ఐవీఎఫ్ సెంటర్స్ బిల్డ్ చేయడం అన్నది సాధ్యమయ్యేది కాదు. సో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని ఆ ఎంసెట్ వచ్చేదాకా పోరాడి మెడికల్ కాలేజ్లో సీట్ తెప్పి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇస్ ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజ్ ఇన్ బోత్ ద స్టేట్స్. ఆ టైంలో ఏఎంసీలో రావడం అంటే గొప్ప విషయమే. సో అదే ఫస్ట్ ఐ మీన్ సక్సెస్ అని నా ఉద్దేశం. అది ఆ ఎడ్యుకేషన్ అన్నది లేకపోతే అసలు ముందుకెళ్ళేదే లేదు. అప్పట్లో మనకి ఇంజనీరింగ్, మెడిసిన్ ఈ 2 ఆప్షన్స్ ఉండేవి. మా పేరెంట్స్ నాకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఇంటర్మీడియట్ అయ్యాక మ్యారేజా మెడిసిన్, మధ్యలో ఇంకేం లేదు. నిజంగానే. సో అప్పుడు ఆ 2 ఆప్షన్స్ ఉండేవి. సో నేను ఇంకా వైజాగ్ వచ్చేసి ఓ ఫ్రెండ్ సహాయంతో ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్లో ఒక 3 months ఒక్కదాన్నే ఉండి ఎంసెట్ ప్రిపేర్ అయ్యి సీట్ సాధించుకుని ఇంటికి వెళ్ళా. అంటే అది నాకు ఇప్పటికీ అంటే అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ ఇంటర్మీడియట్ టైంలో, ఆ 17-18 years టైంలో ఒక్కదాన్నే ఉండి, అంటే అప్పట్లో ఎంసెట్ అంటే రోజంతా చదవడం, పడుకునే 4-5 hours తప్పితే. సో 3 months అట్లా ఒకదాన్ని హాస్టల్లో ఉండి ఎంట్రన్స్ రాసి సీట్ వచ్చాక ఇంటికి వెళ్ళా. ఈ అచీవ్మెంట్స్ చూసినప్పుడు వైద్య రంగానికి సంబంధించిన మీరు సాధించిన ప్రతిభ కానీ, లేదా విమెన్ ఎంటర్ప్రీనియర్కి సంబంధించిన మీకు వచ్చిన అవార్డ్స్, రివార్డ్స్ చూస్తే వావ్ అనిపించింది రియల్లీ. సో ఇందులో మీకు బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ మెడికల్ కాలేజ్లో సీట్ రావడం అండి, దట్స్ అ టర్నింగ్ పాయింట్. సెకండ్ థింగ్, ఈ అవార్డ్స్ అన్నీ మనకి ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తాయి, నో డౌట్. బట్ ఎప్పుడైనా ఒక పేషెంట్ హ్యాపీగా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, ఒక పేషెంట్ సక్సెస్ అన్నిటికంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. అదే నాకు పెద్ద అవార్డు అని నా ఉద్దేశం. ఇవన్నీ డెఫినెట్గా మనకి ఎవరైనా రికగ్నైజ్ చేసి ఏదైనా అవార్డు ఇచ్చినప్పుడు డెఫినెట్గా హ్యాపీనెస్ ఉంటుంది. బట్ పేషెంట్ కళ్ళల్లో ఆనందం ఒక డాక్టర్కి చాలా గొప్ప విషయం అని నా ఉద్దేశం, గొప్ప అవార్డు అని నా ఉద్దేశం. డెఫినెట్గా మేడం, ఎందుకంటే వైద్య రంగం, విద్యారంగం ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ. ఎంత సేవ చేసి ఎంత హ్యాపీనెస్ ఉన్నా మనకి ఎవరైనా రికగ్నైజేషన్ స్పెషల్గా ఇస్తే ఉండే ఎంతో కొంత హ్యాపీనెస్ ఉంటుంది కదా. డెఫినెట్గా. అందులో మా ఫర్టిలిటీలో ఇంకా అంటే ఒక 12 years, 15 years, ఈవెన్ 18 years కూడా పిల్లలు లేని వాళ్ళు సడన్గా వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి ఒక బేబీతో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే డెఫినెట్గా ఏ అవార్డు సరిపోదు. అదే ఇంకా మాకు నెక్స్ట్ వర్క్ చేయడానికి డ్రైవింగ్ ఫోర్స్. జనరల్గా విశాఖపట్నానికి హైదరాబాద్ నుంచో, ముంబై నుంచో, లేదా విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ హాస్పిటల్స్ పెట్టడం అనేది వెరీ కామన్. హాస్పిటల్ కావచ్చు, లేకపోతే ఎనీ కంపెనీ పెట్టడం. కానీ మీరు ఉత్తరాంధ్ర మారుమూల ప్రాంతం నుంచి వచ్చి డాక్టర్ అయ్యి వైజాగ్లో మీ జర్నీని స్టార్ట్ చేసి అంచెలంచెలుగా విజయవాడ వెళ్ళారు, విజయవాడలో మీ విస్తరించారు, అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో కూడా వెళ్ళారు. ఈ జర్నీ ఖచ్చితంగా ఒక కిక్. బేసికలీ భయం లేదండి, అంతేనా? ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ పెడుతున్నావు అనేది నాకు సెకండరీ. సో నేను ఒకటి అనుకుంటే అది ఎలా అయినా చేసేస్తాను అంతే. సో డెఫినెట్గా మీరు అన్నది ఆ ప్లేస్లో కూడా నన్ను అడిగారు, అసలు ఏం ధైర్యంతో నువ్వు విజయవాడ వచ్చావు, ఏం ధైర్యంతో నువ్వు తెలంగాణ వచ్చావు. సో నాకు అప్పుడు ఇంకా అనిపించింది ఇక్కడ సక్సెస్ అయి ప్రూవ్ చేయాలి మనం అనిపించింది.
Yeah. అంటే మన ఎక్కడో శ్రీకాకుళం విజయనగరంలో బ్యాక్వర్డ్ exactly. నుంచి Ah. వచ్చి Yes, yes. అక్కడ వాళ్ళతో బిజినెస్ చేయడం అనేది డెఫినెట్గా అది చాలా ఛాలెంజింగ్ అండి. Yeah. తెలంగాణ ఇంకా ఈవెన్ మోర్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఎక్కువ కాంపిటీషన్, అంతే ఎక్కువ కదా. అవైలబిలిటీ Yes, ఆఫ్ yes, yes, yes. సర్వీసెస్. Yes. సో దట్స్ ఏ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అక్కడ సక్సెస్ అవుతామా లేదా అనేది పక్కన పెడితే ద జర్నీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు కేవలం మీరు ఎదగడమే కాకుండా కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు రఫ్గా మీ మొత్తం ఈ మీ ఆర్గనైజేషన్లో ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారు? 300 ఎంప్లాయీస్ ఉన్నారు. వావ్. సో నేను నెంబర్స్ కంటే ఎంప్లాయ్మెంట్ మనం ఎంతమందికి ఇస్తున్నామో ఎగ్జాక్ట్లీ అన్నది ఎగ్జాక్ట్లీ. నేను ఎక్కువ క్యాలిక్యులేట్ చేసుకుంటాను. నేను 30 ఏళ్ల క్రితం మీరు ఒంటరిగా ప్రయాణాన్ని ప్రారంభించారు. అవును. కట్ చేస్తే జస్ట్ 30 ఇయర్స్లో ఈరోజు ఒక 300 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం లేకపోతే ఆ స్థితికి వెళ్ళారు. అసలు ఊహించారా మీరు? డెఫినెట్గా అనుకోలేదు ఇట్లా అని. ఏదో ఒకటి చేద్దాము, మన బ్యాక్గ్రౌండ్ అన్నది మన సక్సెస్ని డిసైడ్ చేయకూడదు అనుకున్నా. సూపర్. ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, జస్ట్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీస్లో ఈ బిజినెస్ అంటే అసలు నచ్చేది కాదు. మెడిసిన్ చదవగానే నాకు పిహెచ్సిలో జాయిన్ అయిపోమని చాలా ఫోర్స్ చేశారు బోత్ సైడ్స్. బట్ నేను ఎప్పుడు అది అసలు నేను అది ఆప్షన్ కింద కూడా కన్సిడర్ చేయలేదు. అంటే నేను సంథింగ్ ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. అంటే ఇన్ని సెంటర్స్ పెడతాను, ఈ హాస్పిటల్ పెడతాను అట్లా అనుకోలేదు. అది నాకు టైంతో పాటు నేను అలా డిసైడ్ అయ్యాను. కానీ అంటే స్టార్టింగే నేను 500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను అట్లా అనుకోలేదు. నేను ఆ ప్రాసెస్లో ఒకటి చేసుకుంటూ వస్తున్నా. అది ఓకే ఓకే. సో ఓవరాల్గా యు ఆర్ వెరీ హ్యాపీ కదా మ్యామ్ మీ ప్రొఫెషన్ పరంగా కానీ? ఆ భగవంతుడు నేను అనుకున్న దానికంటే చాలా 100 రెట్లు నా కెరీర్ని డిజైన్ చేశారేమో అనిపిస్తుంది. ఓకే. నేను ఒక డాక్టర్గా అవుదాం అనుకున్నాను తప్పితే ఇప్పుడు నా దగ్గర ఒక 30 to 40 డాక్టర్స్ ఉన్నారు యాక్చువల్లీ మన టీంలో. ఈవెన్ 8 ప్లేసెస్లో ఉన్నాము, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ సంథింగ్ అండి. అంటే ఒక డాక్టర్గా అంటే మనం కొంతమంది పేషెంట్స్కి న్యాయం చేయగలుగుతాం. బట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇట్స్ అది ఇంకో అద్భుతమైన అవకాశం అనుకుంటున్నాను. ఇక్కడ నాకు ఉన్న గుడ్ థింగ్ అంటే నేను పేషెంట్స్ని చూస్తున్నాను, ఈ హ్యాపీనెస్ ఉంది, అండ్ బిజినెస్ కూడా చేస్తున్నాను. సో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ అనదర్ చాప్టర్. సో రెండింటిని చేయగలుగుతున్నాను. ఒక మహిళ బయటికి వచ్చి తనను తాను ప్రూవ్ చేసుకొని ఒక స్థాయికి వెళ్ళి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలి అనుకోవడమే కష్టం మేడం. అలాంటిది అనుకోవడమే కాదు, సాధించేశారు మీరు. సో ఈ అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? అంటే మీరు అన్నట్టు లేడీస్కి కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగటివ్స్ కూడా ఉంటాయి ఈ జర్నీలో. ఎగ్జాక్ట్లీ. కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది జడ్జ్ చేస్తారు. అంటే ఛాలెంజెస్ ఉంటాయి, జడ్జ్మెంట్స్ కూడా ఉంటాయి. కరెక్ట్ కరెక్ట్. కాకపోతే అంతే నాకు అలా జెండర్ పరంగా ఎప్పుడు నేను అంత డిస్క్రిమినేషన్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. కొంత ఉంది డెఫినెట్గా. ఏం చేస్తారులే, ఎలా సక్సెస్ అవుతారో చూద్దాము అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎదిగే కొద్దీ చాలా మంది సర్కిల్ మీకు దూరం అయిపోతుంటది. వన్స్ మనం టైం ఇవ్వకపోవచ్చు, 2 జెలస్ అవ్వచ్చు, ఇంకేదైనా కారణం అవ్వచ్చు, కొన్ని రిలేషన్స్ అలా దూరం అయిపోతూ ఉంటాయి. సో ఇది ఓన్లీ ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే అర్థం అవుతుంది ఆ కష్టం. ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాయిలు కావచ్చు, లేదా మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి విమెన్ కావచ్చు, చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా ఆశయాలు ఉన్నాయి, కానీ భయపడుతూ ఉన్నారు. ముందుకు అడుగు వేయొచ్చా వేయకూడదా? అంటే చాలా మందికి ఐడియాస్ ఉంటాయి, ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి చాలా తక్కువ మంది చేస్తారు. ఎందుకంటే దానికి చాలా ధైర్యం ఉండాలి, ఆ రిస్క్ ఎపిటైట్ ఉండాలి, నిలబడాలి, హార్డ్ వర్క్ ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఈ జర్నీలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి, ఇందాక చెప్పిన జడ్జిమెంట్స్ ఉంటాయి. అసలు అవసరమా, ఇవి ఎందుకు ఇలా పరిగెడుతుంది, హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా, ఏం సాధిస్తారు అంటే ఈ స్ట్రగుల్ అందరికీ అర్థం కాదు. మనలాగా ఇలాగా ఈ బిజినెస్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. రెండవది, మనం ఏదైనా గట్టిగా అనుకుంటే ఆ భగవంతుడు కూడా సాయం చేస్తాడు. సో గట్టిగా అనుకోవాలి అంతే. ఆ డివైన్ హెల్ప్ యూనివర్స్ సింక్లోకి వస్తుంది అంటారు కదా. మీరు బిలీవ్ చేస్తారా? డెఫినెట్గా బిలీవ్ చేస్తాను. అంటే ఇది నేను ఐఎమ్ సో సక్సెస్ఫుల్ అన్న కానీ ఎంతో కొంత సక్సెస్ అయ్యాను. ఎవ్రీ పార్ట్లో ఎక్కడైనా డిఫికల్టీ అనిపించినప్పుడు ఏదో ఒక హెల్ప్ భగవంతుడి నుంచి వస్తుంది, మనం గట్టిగా అనుకోవాలి అంతే. అంటే మ్యామ్, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అనుకునేటటువంటి వాళ్ళకి
ఫ్యామిలీ సపోర్ట్ ఎంత అవసరం? 100% ఉండాలి. లేకపోతే డెఫినెట్గా కొన్ని సాక్రిఫైజెస్ ఉంటాయి. పిల్లలకి టైం ఇవ్వలేము. రెండోది మనం ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఆబ్వియస్గా మనం సక్సెస్ అవ్వాలంటే ఇందులో డే అండ్ నైట్ ఉంటే తప్పితే అవ్వదు కదా. సో డెఫినెట్గా వాళ్ళ సపోర్ట్ ఉండాలండి. లేకపోతే వెనక్కి లాగుతూ ఉండే వాళ్ళే ఎక్కువ ఉంటారు. జస్ట్ అంటే ఇప్పుడు మనం చేసే ప్రతి పని సక్సెస్ అవ్వదు, ప్రతి సెంటర్ సక్సెస్ అయిపోదు. డెఫినెట్గా ఫెయిల్యూర్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అండ్ రెండోది ముఖ్య విషయం ఫ్యామిలీ సపోర్ట్. అంటే ఇంకా మన ఎమోషన్స్ని చూపించేదే ఇంటికి వెళ్ళి అక్కడ కాబట్టి అది డెఫినెట్గా వాళ్ళే భరించాలి. అది పాడ్కాస్ట్ చూసినటువంటి అమ్మాయిలకి కానీ విమెన్కి కానీ చాలా ఇన్స్పైరింగ్ అవ్వాలని అవుతుందనే ఉద్దేశంతో మీకు ఈ ప్రాక్టికల్ థింగ్స్ అడిగానండి. ఇక కమింగ్ టు యువర్ ప్రొఫెషన్ మేడం, అసలు మీ కెరియర్లో ఐవీఎఫ్ వైపు రావాలని ఎందుకు అనిపించింది అసలుకి? మెడిసిన్ చదివిన తర్వాత ఒక పాపులర్ ఐవీఎఫ్ సెంటర్లో, కృష్ణ ఐవీఎఫ్లో వర్క్ చేశాను. సో అక్కడ నాకు ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో నేను చాలా కాలం అక్కడ వర్క్ చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తో బయటకు వచ్చి సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక సెంటర్ అయిన తర్వాత ఐ మీన్ నువ్వు బాగానే చేస్తున్నావు కదా, సో వన్ కార్పొరేట్ నాకు అప్రోచ్ అవడం జరిగింది. మా దాంట్లో యాడ్ అయితే బెటర్ కదా, మనం ఎందుకు వాళ్ళతో జాయిన్ అవటం, మనమే ఒక కార్పొరేట్ క్రియేట్ చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ 1 by 1 సెంటర్ యాడ్ చేసుకుంటూ వచ్చా. ఓకే మేడం, జనరల్గా ఐవీఎఫ్ అనగానే అవగాహన పెరుగుతోంది, కానీ స్టిల్ చాలా మిత్స్ ఉన్నాయి. మీరు గమనించిన మిత్స్ అంటే ఏం చెప్తారు? ఇంకా ఐవీఎఫ్ అంటే ఇంకా జనాల్లో ఇది ఏమి అంటే ఏది సక్సెస్ కానప్పుడు ఇది ఒక లాస్ట్ రిసార్ట్ కింద, అదో పర్సనల్ ఫెయిల్యూర్ కింద ట్రీట్ చేస్తారు. అది అసలు చాలా తప్పు యాక్చువల్లీ. సో ఇట్స్ ఎన్ అడ్వాన్స్డ్ మెడికల్ హెల్ప్ అనుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఇప్పుడైనా ట్యూబ్స్ బ్లాక్ అయినా, సివియర్ మెయిల్ ఫ్యాక్టర్ ఉన్నా, మిగతా ట్రీట్మెంట్స్ ఫెయిల్యూర్ అయినా, చాలా కాలంగా చాలా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ తో సక్సెస్ రాకపోయినా, కొన్ని సందర్భాల్లో ఎండోమెట్రియోసిస్ అయినా, ఎగ్స్ తక్కువ ఉన్నాయి, ఇలాంటి సందర్భాల్లో మనం కొంచెం క్విక్గా ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఏజ్ గడిచే కొద్ది, ఎక్కువ ఏజ్ ఉన్నా. సో అలాంటప్పుడు ఐవీఎఫ్ అన్నది మనం ఒక అడ్వాన్స్డ్ మెడికల్ హెల్ప్ కిందే ట్రీట్ చేయాలి. కాకపోతే చాలా మంది ఇప్పటికీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఆ ట్రీట్మెంట్కి వెళ్ళడం అన్నది ఏదో ఒక పెద్ద తప్పు కిందే భావిస్తున్నారు ఇప్పటికి కూడా. అవేర్నెస్ డెఫినెట్గా వచ్చింది, బట్ జస్ట్ ఇట్స్ అన్ మెడికల్ హెల్ప్ అంతే. అంటే కొన్ని సందర్భాల్లో దాని అవసరం ఉంటుంది. నువ్వు అవసరం ఉన్నప్పుడు కూడా ఐవీఎఫ్ చేయించుకోకపోతే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ యాడ్ ఆన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఐవీఎఫ్ అనేది ఒక భాగమే కదా మేడం జనరల్గా? అంటే అందరికీ అవసరం ఉండదండి, నాట్ ఈవెన్ 5% కూడా అవసరం ఉండదు. సో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అందులో సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. చాలా మంది కొంచెం వెయిట్ తగ్గగానే కొన్ని సప్లిమెంట్స్ ఇవ్వగానే కన్సీవ్ అవుతారు. లైఫ్ స్టైల్ మార్చుకొని కొంతమంది కన్సీవ్ అవుతారు. హ్యాబిట్స్ స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటివి స్టాప్ చేస్తే కొంతమంది కన్సీవ్ అవుతారు. ఇవన్నీ అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఐవీఎఫ్ అనేది అవసరం పడుతుంది. సో బయట ట్యూబ్లో జరగాల్సింది మనం ల్యాబ్లో అసిస్ట్ చేస్తాం, అది ఎంబ్రియోస్ తెచ్చి పెడతాం. సో మనం వాళ్ళని అసిస్టెడ్ టెక్నాలజీ అంతే, అది వేరే రకంగా అనుకోవటానికి లేదు. కాకపోతే ఒక 3 months కొంచెం ఫాలోఅప్స్ ఉండాలి. 3 months వరకు హార్మోన్ సపోర్ట్ చేయాలి. 4th month నుంచి అంతా ఇట్స్ లైక్ ఎ నార్మల్ ప్రెగ్నెన్సీ. ఇందులో మన ఏది వీఆర్ నాట్ డూయింగ్ ఎగెనిస్ట్ నేచర్. సో అది అర్థం కావాలి. మీరు అన్నట్టుగా అవగాహన ఇంకాస్త పెరగాలి, గ్రాస్ రూట్ల వరకు వెళ్ళాలి. అంటే మ్యామ్ ఇంకొకటి, పిల్లల పుట్టకపోవడం అనేది సమస్య ఎందుకు అసలు వస్తుంది ఈ మధ్య కాలంలో, ఎందుకు పెరుగుతోంది? ఇప్పుడైతే లైఫ్ స్టైల్ చాలా వరకు మారిపోయింది. అప్పుడు జంక్ ఫుడ్ చాలా ఎక్కువైంది, ఎక్సర్సైజ్ లేదు, అందరి ప్రొఫెషన్స్లో స్ట్రెస్ ఎక్కువైంది, స్లీప్ డిస్టర్బెన్సెస్. సో ఇవన్నీ యాడ్ ఆన్ అయిపోయి ఇన్ఫర్టిలిటీకి. ఒకప్పుడైతే స్కూలింగ్ బాగుండేది, అంటే తినే ఫుడ్ బాగుండేది, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, నేచర్తో టైం స్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఏం లేదు కదా. లైఫ్ స్టైల్ చేంజెస్, ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయి అని చెప్తున్నారు. అసలు ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడానికి కారణం అంటే ఏం చెప్తారు? ఎంహెచ్ అని ఒక హార్మోన్ చేస్తూ ఉంటాం. సో చాలా మందిలో ఎగ్స్ తక్కువ ఉండి ఎంహెచ్ వాల్యూ తక్కువ ఉంటుంది అనమాట. సో
ఇది స్పెసిఫిక్ రీజన్ అని చెప్పలేము. జెనెటిక్ కారణాలు కావచ్చు, పొల్యూషన్ అవ్వచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ అవ్వచ్చు, డయాబెటీస్, ఇలా హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు. వీటి వల్ల కొంచెం ఎగ్స్ అన్నది తగ్గిపోతా ఉన్నాయి. ఓకే. సో అందుకే ఈ ఫర్టిలిటీలో కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ అంటాను నేను. ఎందుకంటే సో మ్యారేజ్ అయిన తర్వాత కెరీర్ ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నవ్ డేస్. డెఫినెట్గా మీరు కెరీర్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు, కానీ ఒక్క చెకప్ ముందు మీరు చేసుకుంటే మీ ఎగ్స్ ఎలా ఉన్నాయి, ఏఎంహెచ్ ఎలా ఉంది, హస్బెండ్ అనాలిసిస్ ఎలా ఉంది, ఈ బేసిక్ థింగ్స్ చూసుకొని బాగుంటే కనుక యూ కెన్ హ్యాపీలీ వెయిట్ టిల్ యూ వాంట్. ఆర్ ఇందులో ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయి, ఏఎంహెచ్ ఏదైనా తక్కువ ఉంది, లేకపోతే స్పర్మ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయి అన్నప్పుడు డెఫినెట్గా టెక్నాలజీ ఉంది, ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు, ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోవచ్చు, స్పర్మ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఎ ఫ్లెక్సిబిలిటీ అండ్ కన్వీనియన్స్. సో హ్యాపీగా రెండింటిని బ్యాలెన్స్ చేయొచ్చు, నీ కెరీర్ని బ్యాలెన్స్ చేయొచ్చు, ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా హ్యాపీగా ప్లాన్ చేయొచ్చు. సో దీనికోసమే అంటే కొంత అవేర్నెస్ కావాలి. ఏముంది మ్యారేజ్ అవ్వగానే వెళ్ళి చెకప్ చేయించుకోవాలా అనుకుంటారు కొంతమంది. సో డెఫినెట్గా కెరీర్ ఓరియంటెడ్ ఉమెన్ అయితే ఒక హెల్త్ చెక్ చేయించుకొని బేసిక్ థింగ్స్ ఇవన్నీ టెస్ట్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే మీరు రెండింటికి న్యాయం చేయగలుగుతారని నా ఉద్దేశం. పిల్లలు పుట్టట్లేదంటే ఫస్ట్ అందరూ వేలు చూపించేది అమ్మాయి వైపే. అవును, ఇప్పటికీ స్టిల్ టుడే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి కేసెస్ మీరు చూసారా? మీ ఏం చెప్తారు మేడం దీనికి? డెఫినెట్గా ఇలాంటివి ఉంటాయి, బట్ డెఫినెట్గా తగ్గిందని చెప్పాలి. సో ఒకప్పుడు అయితే లేడీ ఒక్కలే వచ్చి ముందు నన్ను చూసేయండి మేడం, తర్వాత ఆయన వస్తారు అని అంటారు. కానీ ఇప్పుడు అట్లా లేదు. డెఫినెట్గా 90% వరకు ఇద్దరు వస్తున్నారు, ఇద్దరు టెస్ట్ చేయించుకుంటున్నారు. బట్ మీరు అన్నట్టు ఇంకా చిన్నది ఉంటది, ఆ మేల్ ఈగో ముందు ఆమెకు పంపిస్తూ ఉంటారు. బట్ మేము ఎప్పుడైనా ఒక ట్రీట్మెంట్ ప్లాన్ చేసేటప్పుడు కానీ, ఒక అడ్వైస్ ఇచ్చేటప్పుడు కానీ ఇద్దరిని చెక్ చేసిన తర్వాతనే ఇవ్వగలుగుతాం. అదర్వైజ్ ఇప్పుడు లేడీ అంతా నార్మల్గా ఉండి మనకి ఆమెకి ఏదో ఓవిలేషన్ ఏదో ట్రీట్ చేసి సడన్గా హస్బెండ్ స్పర్మ్స్ నిల్లనో లేదా తక్కువనో వస్తే ఈ ట్రీట్మెంట్ అంతా వేస్ట్ అవుతుంది కదా. సో ఇద్దరు వచ్చి చెక్ చేసుకొని ఓకే మాకు ఇగో ఎగ్స్ తక్కువ ఉన్నాయి, స్పర్మ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ట్యూబ్లో ప్రాబ్లం ఉంది, హార్మోన్స్ ఇష్యూస్ ఉన్నాయి, అట్లా అన్ని ఫ్యాక్టర్స్ చూసుకుంటే డెఫినెట్గా కొంచెం ట్రీట్మెంట్ బెటర్గా ప్లాన్ చేయగలుగుతాం. అసలు ఐవీఎఫ్ ఒక సెంటర్ని కానీ లేకపోతే ఒక హాస్పిటల్ని కానీ లేదా ఒక డాక్టర్ని కానీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? అంటే ఏ యాంగిల్లో మనం బెస్ట్ డాక్టర్ని చూస్ చేయాలి? అసలు డాక్టర్కి ఉన్న ఎక్స్పీరియన్స్ చూడాలండి. ఎన్నాళ్ళుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు, ఎంతకాలంగా ఈ కపుల్స్ని ట్రీట్ చేస్తున్నారు, అండ్ వాళ్ళ ల్యాబ్ కండిషన్స్ ఏంటి, వాళ్ళ టీమ్ ఏంటి, వాళ్ళ కౌన్సిలింగ్ పార్ట్ ఏంటి. అన్నిటికంటే హార్ట్ ఆఫ్ ద ఐవీఎఫ్ సెంటర్ ఈజ్ ఎంబ్రియాలజీ ల్యాబ్. అక్కడ ఎక్విప్మెంట్ కానీ, అక్కడ ఎంబ్రియాలజిస్ట్ కానీ, వాళ్ళ టీమ్ కానీ సరిగా ఉన్నారా లేదా చూసుకోవాలి. అంటే ఇవన్నీ ఇన్సైడ్ చూసుకోవటం కష్టం, బట్ డెఫినెట్గా సెంటర్ తాలూకా ఎక్స్పీరియన్స్ కానీ, అక్కడ రెప్యుటేషన్ కానీ, వీళ్ళు ఎథికల్గా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా కానీ, ఈ లీగల్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. డెఫినెట్గా అక్కడ ఉన్న సక్సెస్ స్టోరీస్ ఏంటి చూసుకోవాలి. ఇప్పుడు చాలా మందికి అంటే ఇంకోలా అనట్లేదు, ఇన్స్టాలోను సోషల్ మీడియాలోను చూసి అదే ప్లాట్ఫామ్ అనుకుంటున్నారు. అట్లా కాదు. అంటే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఇందులో ఏనా ఎక్స్పీరియన్స్ ఉందా, డిగ్రీస్ ఇందులో ఫెలోషిప్స్ అని కానీ ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉందా, వాళ్ళకి మంచి ల్యాబ్ ఉందా, సక్సెస్ స్టోరీస్ ఉన్నాయా, వాళ్ళ సక్సెస్ రేట్స్ ఏంటి, ఇవన్నీ చూడాలి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మేడం, ఈ ఐవీఎఫ్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఎలాంటి మార్పులు చేస్తూ ఉంది, మీ జనరల్గా మీరు ఎలాంటి మెయింటైన్ చేస్తున్నారంటే? అది ల్యాబ్ సెటప్ అన్నది ఐవీఎఫ్లో అది డైలీ ఛాలెంజ్ అండి. సో అంటే ఈ ఎంబ్రియోస్ అన్నది వెరీ సెన్సిటివ్ కదా. సో చాలాసార్లు ఒక్కొక్కసారి కండిషన్స్ బాగాలేకపోతే కనుక ఒక సీక్వెన్స్లో అలాగా ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎస్పెషల్లీ ల్యాబ్ వచ్చేసరికి. సో అది ఎక్స్పీరియన్స్తో పాటే వస్తుంది. ఇప్పుడు మేము డిఫరెంట్ ప్లేసెస్లో సెటప్ చేసాము. సో మాకు అంటే ఆ ప్రోటోకాల్స్ తెలుసు, అంటే సెంట్రల్గా మానిటర్ చేసుకుంటాం ఏ ల్యాబ్లో కండిషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్. వీ హ్యావ్ ఏ ఎంబ్రియాలజీకి ఒక టీమ్ హెడ్ ఉంటారు, వాళ్ళేమో ఇవన్నీ అసలు ఈ కల్చర్స్ పంపించడం కానీ, అసలు ఫార్మేషన్ ఆఫ్ ద ఎంబ్రియోస్, బ్లాస్టోసిస్ట్, ప్రెగ్నెన్సీ రేట్స్, ఇవన్నీ ఇండైరెక్ట్ మెథడ్స్ ఆఫ్ అసెసింగ్ ల్యాబ్ కండిషన్స్ అనమాట. ఇవన్నీ ఇంటర్నల్గా జరుగుతూ ఉండాలి. మేడం ఇంకొకటి అంటే ప్రాక్టికల్ ప్రశ్న అండి,
మీరు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని వేల మందికి ట్రీట్ చేస్తూ మంచి సక్సెస్ రేట్తో వెళ్తున్నారు కదా, మీకు చాలా టఫెస్ట్ అనిపించే కేసెస్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా చాలా ఉంటాయి, 1 2 అని కాదు కానీ. యా. అంటే ఇప్పుడు 15 ఇయర్స్ అయినా 18 ఇయర్స్ అయినా ఇంకా Yeah. పిల్లలు లేకుండా విత్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. మల్టిపుల్ ఫెయిల్యూర్స్తో మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్తో వస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సక్సెస్ అయినప్పుడు అది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళతో పాటు మాకు కూడా ఈక్వల్గా చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. అండ్ ఎంబ్రియోస్ బాగున్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడం చాలా యూజువల్ థింగ్. ఒక్కొక్కసారి వర్స్ట్ క్వాలిటీ ఎంబ్రియోస్ కూడా ప్రెగ్నెన్సీ వస్తుంటాయి. సో అది డెఫినెట్గా నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ మెనీ థింగ్స్. సో మనం నిమిత్త మాత్రమే అంత అంటే గాడ్స్ విల్ కూడా ఉండాలి. అది వాళ్ళకి ఉండాలి, డాక్టర్కి ఉండాలి, పేషెంట్కి ఉండాలి. అండ్ మేడం, ఐవీఎఫ్కి అప్రోచ్ అవ్వాలనడానికి మ్యాక్సిమం ఏజ్ అంటే ఏంటి మేడం? అట్లా ఏజ్ అని కాదు, మామూలుగా అసలు ప్రెగ్నెన్సీ రాకపోతే ఎప్పుడు డాక్టర్ని కలవాలి అంటే ఒక 1 ఇయర్ ట్రై చేస్తా ఏ కాంట్రసెప్షన్ మెథడ్ లేకుండా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి కూడా రాకపోతే కనుక అప్పుడు డెఫినెట్గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయాలి. చేసేటప్పుడు మేము ఏం చేస్తామంటే మేల్కి ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఫీమేల్కి ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి అసెస్ చేసుకొని సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. సో లెస్ దెన్ 5 ఇయర్స్ మ్యారిటల్ లైఫ్ ఉన్న వాళ్ళకి జనరలీ సింపుల్ ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తాం. ఏదర్ వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ఇలాంటి హ్యాబిట్స్, స్ట్రెస్, అట్లా ఏ ఫ్యాక్టర్స్ ఉంటే అవి కౌన్సిల్ చేసి అవి కరెక్ట్ చేస్తాం. సింపుల్ థైరాయిడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్, సింపుల్ కరెక్షన్స్ చాలా మంది కన్సీవ్ అయిపోతారు. వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గానే కన్సీవ్ అవుతూ ఉంటారు. కొంతమందికి కొంత హెల్ప్ అవసరం ఉంటుంది, చిన్న ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్ కానీ. ఇంకా మోర్ దెన్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ 9 ఇయర్స్ అంటే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఐవీఎఫ్ అవసరం కొంచెం ఎక్కువ ఉంటుంది. సో జనరలీ ఎలా చెప్తామంటే ఒక 100 months ఇద్దరు కపుల్ కలిసి ఉన్న కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే కనుక డెఫినెట్గా వాళ్ళు ఐవీఎఫ్ నెసెసిటీ ఎక్కువ ఉంటుంది. మినిమం 7-8 years రఫ్ క్యాలిక్యులేషన్. సో 7-8 years తర్వాత మనం వాళ్ళు వచ్చిన తర్వాత 35 years ఏజ్ ఉన్న వాళ్ళకి మనం సింపుల్ ట్రీట్మెంట్స్ ఇచ్చిన టైం వేస్ట్ తప్పితే వాళ్ళకి మనం హార్మ్ చేయడం తప్పితే అడ్వాంటేజ్ ఉండదు. అలాంటి వాళ్ళు ఐవీఎఫ్ రైట్ టైంకి డెసిషన్ తీసుకోవాలి. కొంతమంది ఏంటి 35కి వచ్చి మేము ఇప్పుడే కదా వచ్చాము అప్పుడే ఐవీఎఫ్ చెప్పేస్తారా అంటారు. అట్లా కాదు, మీకున్న ఫ్యాక్టర్స్ బట్టి సజెస్ట్ చేస్తాము. సో అది యాక్సెప్ట్ చేయాలి. మేడం, ఇప్పుడు ఐవీఎఫ్ చాలా కాస్ట్లీ, మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేయలేరు అని ఇలాంటివి వింటున్నాం, నిజం అది? కొంతవరకు డెఫినెట్గా ఇది ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్, చాలా ఇన్సూరెన్సెస్లో కవర్ అవ్వదు. ఇప్పుడిప్పుడు కొన్ని ఇన్సూరెన్సెస్ కవర్ అవ్వదు. యా, అంటే 1.5 నుంచి 2 lakhs దాకా అవుతుంది ఒక ఐవీఎఫ్ ప్రొసీజర్. అండ్ ఇందులో ఉన్న ఇంకో డిసడ్వాంటేజ్ అండ్ లిమిటేషన్ అనుకోవాలి, సక్సెస్ రేట్ అన్నది 3 చేస్తే ఒకరు సక్సెస్ అవుతారు. సో జనరలీ 40-50% సక్సెస్ రేట్ ఉంటుంది. ఈవెన్ క్యారీ హోమ్ బేబీ అంటాం, అంటే మధ్యలో చాలా న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ లాగే కొన్నిసార్లు అబార్షన్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఏమైనా ఇంకేదైనా ఇష్యూ అవ్వచ్చు. సో క్యారీ హోమ్ బేబీ అనేది 30-40% ఉంటుంది. సో ఐవీఎఫ్ చేసిన ప్రతి ఒక్కరికి సక్సెస్ అయిపోదు. అంటే ఒక్క సైకిల్లో నేను చెప్తున్నాను, క్యూములేటివ్గా ఒక 2-3 times ట్రై చేసినప్పుడు డెఫినెట్గా 95% సక్సెస్ రేట్ ఉంటుంది. లెస్ దెన్ 5% మందిలో కొన్నిసార్లు ఈవెన్ ఆఫ్టర్ 3 cycles సక్సెస్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి. అంటే మేడం, ఒక అమ్మాయి లేకపోతే భర్తతో లేదా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు ఒక సర్జరీకి వచ్చారు, ఇక నీ సర్జరీ చేసిన తర్వాత అంతా బాగానే ఉంటుందమ్మా, 99.9% లెస్ దెన్ 1% రిస్క్ ఉంటుంది. ఇక్కడ ఐవీఎఫ్లో లిమిటేషన్ ఏంటంటే 50% మనం సక్సెస్ ఇవ్వగలుగుతాం, మిగతా 50% ఆ ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతే మళ్ళీ ఇంకో సైకిల్ ట్రై చేయాలి. సో వాళ్ళకి ముందే మనం మెంటలీ ప్రిపేర్ చేయాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి. ట్రీట్మెంట్ తాలూకా లిమిటేషన్ ఎంత, ఇందులో సక్సెస్ రేట్ 50% ఆర్ 60% ఉంటుంది, ల్యాబ్ కండిషన్స్ బట్టి, మీ ఏజ్ బట్టి అట్లా. సో అది వాళ్ళకి ముందే మనం కౌన్సిల్ చేయగలిగితే వాళ్ళు మెంటలీ ప్రిపేర్డ్ ఉంటారు. లేకపోతే వాళ్ళు చాలా స్ట్రెస్ తీసుకుంటారు, ఎందుకంటే ఇది ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అండి. ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఫెయిల్ అయితే మీరు పెట్టిన 1.5-2 lakhs కూడా వేస్ట్ అయినట్టే. సో మళ్ళీ మీరు ఇంకో సైకిల్ ప్రిపేర్ అవ్వాలి. డెఫినెట్గా చాలా మంది ఫ్యామిలీస్లో ఈ ఐవీఎఫ్ సక్సెస్ అవ్వకపోతే కనుక, సక్సెస్ అయితే మనం ఏదో ఒకలాగా దే విల్ కమ్ అవుట్, అవ్వకపోతే ఇది వాళ్ళకి చాలా పెద్ద
ఆర్థిక భారంగా కూడా కొంచెం ఫీల్ అవుతారు. డెఫినెట్గా ఫైనాన్షియల్లీ చాలా ఇబ్బంది పడతారు. కరెక్ట్. ఫెర్టిలిటీ రేట్ పెంచుకోవడానికి అంటే ప్రొసీజర్స్ లేకపోతే మెడికల్ పరంగా అదొక ప్రాసెస్ అయితే న్యాచురల్గా పెంచుకునే మార్గం ఉందా? డెఫినెట్గా ఇప్పుడు మామూలుగా లైఫ్ స్టైల్ మార్చుకుని రెగ్యులర్గా ఒక 1 hour ఎక్సర్సైజ్ చేసి వీక్లీ 5 days సరిపోతుంది. మంచి ఫుడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ ఆల్కహాల్ ఉంటే కనుక మానేసి హెల్దీ ఫుడ్ తీసుకుంటే కనుక డెఫినెట్గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అవసరం ఉండదు. ఒక డయాబెటిక్ పేషెంట్ అయ్యారనుకోండి లేడీ, వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? కన్సీవ్ అవడానికి కొంత ఇబ్బంది ఉంటుంది. రెండోది డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ప్రెగ్నెన్సీలో అనామలీస్ కానీ ఏదైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనుకుంటే కనుక మేమేం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళకి అన్ని హెల్త్ చెక్స్ అన్ని చేసి ఇవన్నీ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఇష్యూస్ ఉంటే ఒక 2 months టైం ఇచ్చి అవి కరెక్ట్ చేసి, లేకపోతే బిఎంఐ ఎక్కువ ఉంటే ఒక 3 to 6 months టైం ఇచ్చి వెయిట్ తగ్గిన తర్వాతనే ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది ఒక ఐడియల్ కండిషన్స్లో ఉండాలి. సో ఈ రోజు ప్లాన్ చేస్తుందంటే మామూలుగా స్పర్మ్ ఫార్మేషన్ కానీ 70 days ఇవన్నీ ఒక 3 months ముందే మనం ఫోలిక్ యాసిడ్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ వైటమిన్స్ కానీ ఇస్తే బెటర్ ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతాం. సో ఈ రోజు అంటే ఈ సైకిల్లో ప్లాన్ చేసేయడం కాదు, మనం ఒక 2-3 months నుంచి ఆ సప్లిమెంట్స్, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మార్చుకుంటే ప్రెగ్నెన్సీ కూడా చాలా హెల్తీగా ముందుకెళ్తుంది. ఎగ్ ఫ్రీజింగ్ కాన్సెప్ట్ అంటే ఏమిటి? దీంట్లో నిజంగా సక్సెస్ అవుతారా? అంటే ఎగ్ ఫ్రీజింగ్ అన్నది ఇట్స్ ఎ ఫ్లెక్సిబిలిటీ అండ్ కన్వీనియన్స్ అండి ఫర్ ఎనీ లేడీ. సో ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు, అది ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. నేను కెరీర్ చూసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకున్నారనుకోండి. సో సపోజ్ 25-27లో మ్యారేజ్ అయింది, ఇంకో 3-4 years కెరీర్ ప్లానింగ్ ఉంటే 30 to 33కి రీచ్ అవుతారు కదా. సో అప్పుడు ఎగ్స్ నెంబర్ తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకప్పుడు ఇది సెలబ్రిటీస్, ఆ మోడల్స్, ఆ ఫీల్డ్స్ లో ఉన్నోళ్ళు ఫ్రీజింగ్ చేసుకునే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ కెరీర్ 37-38 years వరకు ఉంటుంది కాబట్టి ఫ్రీజ్ చేసుకున్నారు. కెరీర్ ప్లానింగ్ కి ఇట్స్ డెఫినెట్లీ ఏ గుడ్ థింగ్ అండి. సో చాలా మంది 35 తర్వాత ప్లాన్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. మ్యారీడ్ వాళ్ళు ఎంబ్రియోస్ కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో మనం 10 to 15 years మనం ఈ ఎగ్స్ కానీ ఎంబ్రియోస్ కానీ మనం ఫ్రీజ్ చేయొచ్చు. 10 to 15 years? ఈవెన్ మోర్. ఎన్ని ఇయర్స్ అయినా మనం ఫ్రీజ్ చేయొచ్చు. ఇప్పుడు మన హాస్పిటల్లో కూడా ఫెసిలిటీ ఉంటుంది, అన్ని ఐవీఎఫ్ సెంటర్స్ లో ఉంటుంది. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇప్పుడు ఇంకా ఎక్కువగా అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు చాలా మంది వచ్చి అడుగుతున్నారు కూడా, మేము మా ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఎందుకంటే నేను ఇంకో 3-4 years కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాం. సో డెఫినెట్ గా ఇప్పుడు ఏంటంటే బయాలజికల్ క్లాక్, కెరీర్ క్లాక్ అన్నది కాన్ఫ్లిక్ట్ అవుతా ఉంటాయి కదా. సో అది కాకుండా ముందే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని తర్వాత కెరీర్ అంతా కొంచెం సెటిల్ అయిన తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. అలా అని 40s లో 45s వస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ కూడా డిఫికల్ట్ అవుద్ది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, డయాబెటీస్, హైపర్టెన్షన్. అట్లా కాదు, అంటే ఒక 5 years డిలే చేయగలుగుతున్నా ఇది చాలా అద్భుతమైన అవకాశం. నాకు అర్థమైంది ఏంటంటే, మన దగ్గర ఏదైనా డబ్బులు ఎక్కువ ఉండేటప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని అవసరాలు ఉండేటప్పుడు తీసుకునేలాగా ఈ ఎగ్ ఫ్రీజింగ్ కాన్సెప్ట్ కూడా అంతే అంటారు మేడం? నాకు అర్థమైంది, రైట్? సింపుల్ గా అంతే. మీ ఎగ్స్ ని మీరు బ్యాంక్ లో దాచుకున్నట్టు, సో అవసరమైనప్పుడు తీసి వాడుకునేలాగా. ఎందుకంటే ఇప్పుడు 25 లో మన ఎగ్ ఫ్రీజ్ చేసి నువ్వు 35 లో ప్లాన్ చేసుకున్నావు అనుకో, ఆ ఎగ్ తాలూకా ఏజ్ 25 ఉంటుంది. సో ఇప్పుడు మామూలుగా ఏమనుకుంటాం, ఏజ్ పెరిగే కొద్ది జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వస్తాయి, 35 దాటిన తర్వాత ఈ డౌన్ సిండ్రోమ్, టర్నర్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటాం. సో 25 లోనే ఫ్రీజ్ చేసుకునేటప్పుడు సో ఈ ఇష్యూస్ అన్ని మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉండేటటువంటి జెన్జీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇది ఒక బెస్ట్ ఆప్షన్ నాకైతే అనిపిస్తుంది. అంటే ఇదంతా ఎక్స్పెన్సివ్ థింగ్ కూడా కాదు. ఐవీఎఫ్ సైకిల్ కి ఎంత అవుతుందో అంతే అవుతుంది దీనికి. సో అంటే ఇంకా హ్యాపీగా కంఫర్టబుల్ గా వాళ్ళ కెరీర్ ప్లాన్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటి డబుల్ మైండెడ్ ఉంటారు, ఈ కెరీర్ అటు సక్సెస్ అవ్వలేరు, ఈ ప్రెగ్నెన్సీ కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోలేరు. అలాంటి వాళ్ళకి ఇది డెఫినెట్ గా ఒక మంచి అవకాశం. పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి దశ, ఎలిమెంట్. అక్కడి నుంచి కదండి అసలైనటువంటి జీవితం స్టార్ట్ అవుతుంది. సో పెళ్ళికి ముందు ఒక అబ్బాయి అమ్మాయి గురించి, అమ్మాయి అబ్బాయి గురించి
తెలుసుకోవడం అవసరమా కాదా? హెల్త్ టర్మ్స్ యా డెఫినెట్గా అవసరమే. అంటే ఇది అనుమానంతో అని కాదు, వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్కి అవసరం. యా అంటే వాళ్ళ హెల్త్ టెస్ట్లు ఏంటి, ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ ఏంటి, అవసరమైతే కొన్ని సందర్భాల్లో జెనెటిక్ స్క్రీనింగ్ కూడా అవసరం. ఎస్ ఎస్ సో నా ఉద్దేశం ప్రకారం ఇలా టెస్టులు చేయించుకోవటం వల్ల నష్టమేం లేదు. వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు బెటర్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే సంబంధం కలుపుకునేటప్పుడు పెద్దవాళ్ళు కూడా అనేవారండి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని. అంటే అప్పుడున్న సామాజిక కోణంలో చెప్పుండొచ్చు, బట్ ఇప్పుడు హెల్త్ కండిషన్స్ పరంగా ఇది రిలేట్ చేసుకుంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ సిచ్యువేషన్స్, ఇప్పుడు జెన్జీ వాళ్ళు అంటే చాలా ఒక రకంగా ఫాస్ట్గా ఉన్నారని చెప్పొచ్చు. ఈ ఈ హెల్త్ స్క్రీనింగ్ అన్నది మ్యాండేటరీ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఇద్దరికి అంటే వాళ్ళ ఆలోచనలు వేరుండొచ్చు, అభిప్రాయాలు వేలు ఉండొచ్చు. సో ఇలా ముందే తెలుసుకొని వాళ్ళ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకుంటే పోస్ట్ మ్యారేజ్ ఇష్యూస్ తక్కువ ఉంటాయని నా అభిప్రాయం. అంటే జనరల్గా మేడం ఎటువంటి టెస్టులు అంటే పరీక్షలు కావచ్చు లేకపోతే కౌన్సిలింగ్ కావచ్చు ఎలాంటివి చేయించుకోవాలంటే బెటర్? హెల్త్ స్క్రీన్స్ అండి, షుగర్స్, థైరాయిడ్, ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ తీసుకోవచ్చు. అంటే ముందుగా చేయడం వల్ల బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదండి జనరల్గా? అంటే బెటర్ కమ్యూనికేషన్ ఉంటుంది కపుల్ మధ్యలో. డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి. ఎస్పెషలీ కొన్ని ఫ్యామిలీస్లో ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అన్నది ఉంటాయి చాలా తక్కువ మంది ఫ్యామిలీస్లో. అట్లాంటి లేదంటే మేనరికాలు చేసుకున్న ఫ్యామిలీస్లో అట్లాంటి వాటిలో జెనెటిక్ స్క్రీనింగ్ తాలూకా రోల్ ఉంటుంది. మిగతా జనరల్ కపుల్స్లో బేసిక్ హెల్త్ స్క్రీనింగ్, ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ అన్నది చేసుకుంటే డెఫినెట్గా బెటర్. మేడం ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ ద ఫ్యామిలీ డెఫినెట్గా, కపుల్ అండ్ ఫ్యామిలీ. అప్పుడు కౌన్సిలింగ్ ఎంత ఇంపార్టెంటో, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్తో పాటు ఫ్యామిలీకి కూడా కౌన్సిలింగ్ అవసరమా కాదా? అవసరమే. ప్రెగ్నెన్సీ ఒక డెలివరీ అన్నది ఒక లేడీ జర్నీయే కాదు, ఇట్స్ ఎ ఫ్యామిలీ జర్నీ. ప్రెగ్నెన్సీలో ఏంటి ఇష్యూస్ ఉన్నాయి, సో ఇవన్నీ ముందే తెలుసుకొని, ఎస్పెషలీ ఫస్ట్ కపుల్ కౌన్సిలింగ్ ఉండాలి. సో ఈ ఫేజెస్లో ఈ టెస్ట్లు అవసరం, ఈ చెకప్స్కి ఇలా ఉండాలి, తనకి ఇలాంటి హెల్ప్ అవసరం ఉంటుంది, ఫిజికల్ హెల్ప్ అవ్వచ్చు, ఎమోషనల్ హెల్ప్ మోర్ ఓవర్. చాలా ప్రెగ్నెన్సీలో ఇట్స్ 9 months అనేది ఇది సింపుల్ థింగ్ ఏం కాదు. మేము చదువుకునేటప్పుడు ఈ మామూలు PhD ఎలాగో ప్రెగ్నెన్సీ కూడా అట్లనే అనుకునేవాళ్ళం. ఇట్స్ ఎ టఫ్ జర్నీ అండి. ఈ జర్నీలో ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్ చాలా చాలా అవసరం. ఈవెన్ పోస్ట్ డెలివరీ తర్వాత కూడా చాలా మంది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటాము, సైకలాజికల్లీ చాలా లోగా ఉంటారు. అంటే వాళ్ళకి ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ కదా. సో ఆ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండాలి, ఎమోషనలీ చాలా హెల్ప్ఫుల్గా ఉండాలి, ఎస్పెషలీ హస్బెండ్. ఎందుకంటే ఇప్పుడున్న న్యూక్లియర్ సమాజంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి కదా, సిస్టమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఒకప్పుడు అయితే డెలివరీ అయితే హెల్ప్ కి చాలా మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇంకా కపుల్ ఇద్దరు పడాల్సే ఉంది. ఎస్పెషలీ హస్బెండ్ కూడా సపోర్ట్ లేకపోతే ఒక్క లేడీకే ఇవన్నీ హ్యాండిల్ చేయడం చాలా టఫ్ అవుతుంది. అందుకని సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్లోనే ఈ ఇష్యూస్ ఎట్లా ఉండొచ్చు, సింపుల్ కౌన్సిలింగ్ అంతే, భయపెట్టేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు, ఫిజికలీ, మెంటలీ, ఫైనాన్షియలీ, ఎమోషనలీ ప్రిపేర్డ్గా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా చాలా కష్టం ఉంటుంది. కానీ నార్మల్ డెలివరీ రావాలంటే పెళ్ళైన తర్వాత కపులు ఎలాంటి టిప్స్ కానీ లేకపోతే నియమాలు కానీ సూచనలు కానీ పాటిస్తే నార్మల్ డెలివరీ వచ్చే ఛాన్స్ ఉంది? అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తీసుకున్న జాగ్రత్తల వల్ల నార్మల్ డెలివరీ కంపల్సరీ అవ్వాలని ఏం లేదు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అన్నది మనం చాలా ముందుగానే చేయాలి. ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, డయాబెటీస్ కానీ, వెయిట్ కానీ, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ మనం కొన్ని నెలల ముందే చేయాలి. ఎక్సర్సైజ్ కానీ, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఒక 25-30లో చేస్తున్నారు అనుకోండి, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఈ ఎక్సర్సైజ్ అన్నది ఎస్పెషలీ కొన్ని సందర్భాల్లో PCOD అలాంటి సందర్భాల్లో ఎక్సర్సైజ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. వాళ్ళు టీన్స్ నుంచే వాళ్ళ హెల్త్ మీద చాలా కేర్ఫుల్గా ఉండాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి, వెయిట్ మేనేజ్మెంట్ అంటే వెయిట్ పెరగకుండా ఉండాలి. ఇలా చేసినప్పుడు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, వెయిట్ గెయిన్ ఎక్కువైపోవడం కానీ, ఇలాంటివి ఏమొచ్చినా మళ్ళీ అవి సిజేరియన్ కి దారి తీస్తాయి. సో
ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవటం కాదు, Yes, yes. వే బిఫోర్ కొన్ని మంత్స్ ఇయర్స్ ముందు నుంచి నీ హెల్త్ మీద నీకు జాగ్రత్త ఉండాలి. Yes. ఇప్పుడు 20s లో 30s లో చేసిన ఎక్సర్సైజ్ తాలూకా రిజల్ట్ నీకు 30-40లో నీ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ కొన్ని డిసీజెస్ క్యాన్సర్స్ కానీ Yes, yes. నివారించవచ్చు, ఆర్ఎల్స్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ లాంటివి కొన్ని పోస్ట్ పోన్ చేయొచ్చు. Correct, correct. సో హెల్దీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, ఫుడ్ హ్యాబిట్స్ అన్నది లైఫ్ లాంగ్ చేయాల్సిన పని. Yeah. సో అది మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీకు రిజల్ట్స్ అంత బాగుంటాయి. మీ 20s లో 30s లో స్టార్ట్ చేస్తే ప్రెగ్నెన్సీయే కాదు, తర్వాత వచ్చే హెల్త్ ఇష్యూస్ కానీ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ క్యాన్సర్స్ కానీ ఇలాంటివన్నీ మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈవెన్ ఇంకా చెప్పాలి అంటే మెనోపాజ్ వచ్చేసరికి చాలా మంది లేడీస్ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంటే ఆ హార్మోనల్ షిఫ్ట్ ఉంటుంది కదా, అది చాలా సైకలాజికల్లీ కూడా చాలా డల్ అయిపోతూ ఉంటారు. సో అప్పుడు మీరు ఎక్సర్సైజ్ మొదలెడితే దాని రిజల్ట్స్ రావు. సో ఆ టైంలో మీరు హ్యాపీగా ఉండాలంటే మీరు 30s లో 20s లో ఎక్సర్సైజ్ కానీ వెయిట్ బేరింగ్ కానీ స్ట్రెంథనింగ్ కానీ ఆ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తే కనుక మెనోపాజ్ కాదు దేన్నైనా అధిగమించవచ్చు. తల్లి తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల పిల్లలకి షుగర్ వస్తుందా? ఇది నిజమా? ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్నా కానీ ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ అట్లా ఉన్నప్పుడు కానీ మేము స్పెసిఫిక్గా డైట్ చార్ట్స్ ఇస్తాం. అంటే మీరు తీసుకున్న ఫుడ్లో కార్బ్స్ తగ్గించాలి, నో స్వీట్స్, లెస్ ఆయిల్, మోర్ ప్రోటీన్, మోర్ గ్రీన్స్. సో అట్లా మేము ఏమేమి తినాలి అన్నది ఒక డైట్ చార్ట్ ఇస్తాం. రెగ్యులర్గా మామూలు ఏమి కాంప్లికేషన్స్ లేని లేడీస్ కూడా ఇస్తాము. అట్లాగే ఇప్పుడు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ కొంతమందికి అర్లీగా వస్తుంది. అలాంటి వాళ్ళు కూడా ఏం ఫుడ్ తినాలి కూడా డెఫినెట్గా ఒక డైటీషియన్ కానీ ఒక గైనకాలజిస్ట్ హెల్ప్ కానీ తీసుకొని చేస్తే ఈ కాంప్లికేషన్స్ మనం తగ్గించవచ్చు. కొంతమంది యంగ్ ఏజ్లోనే డయాబెటీస్ HbA1c 8-9తో ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి వాళ్ళకి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనం కంటిన్యూ చేస్తే బేబీకి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ రావడానికి, ఫ్యూచర్లో డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునే ముందే ఇవన్నీ చెక్ చేసుకొని ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకొని ఐడియల్ హెల్త్ కండిషన్స్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే అటువైపు అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎక్కువ ఓవర్ స్వీట్స్ ఇంకా అన్ని వండి తెచ్చి పెట్టేస్తా ఉంటారు. దయచేసి అలాంటివి చేయొద్దు. డెఫినెట్గా దానివల్ల వెయిట్ గెయిన్ ఎక్కువైపోతూ ఉంటారు. కొంతమందికి ప్రెగ్నెన్సీలోనే డయాబెటీస్ వస్తుంది, వాళ్ళకి షుగర్ టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ అవసరం ఎక్కువ అవుతుంది. కొంతమంది 30-40 యూనిట్స్ ఇన్సులిన్ కూడా అవసరమైన వాళ్ళు ఉన్నారు. సో దయచేసి ప్రెగ్నెన్సీ రాగానే అలాంటి స్వీట్స్ కానీ అలాంటి జంక్ ఫుడ్స్ కానీ పెట్టద్దు. నిజంగా మీరు ఏమైనా పెట్టాలనుకుంటే నట్స్ అండ్ ఫ్రూట్స్ కానీ గ్రీన్స్ కానీ ఫ్రూట్స్ కానీ అలాంటివి ఇవ్వండి వెళ్ళి, అంతేగాని స్వీట్స్ మాత్రం పట్టుకొని వెళ్ళొద్దు. గతంలో అంటే 8th month 9th month వరకు కూడా వాళ్ళు రెగ్యులర్ పనులు చేసుకుంటూ ఉండేవారు. అంటే ఇంటి పనికి చేసుకుంటూ ఉండేవారు, లేదా వాళ్ళకి ఏమైనా మరీ పేదవాళ్ళు అయితే కాయ కష్టం కూడా చేసుకునేవారు. ఈవెన్ 8th month దాటిన తర్వాత 9th month వచ్చినప్పుడు కాస్త ఇంటి పట్టున రెస్ట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అందులో చేంజెస్ వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. మీరేం సజెస్ట్ చేస్తారు? అంటే అప్పుడున్నంత ఎక్సర్సైజ్ కానీ పనులు కానీ యాక్టివిటీస్ కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో లేదు కదా. రెండోది ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వెయిట్ ఎక్కువ ఉంటున్నారు. స్ట్రెస్ తీసుకునే మెంటల్ స్టెబిలిటీ లేదు ఇప్పుడున్న జనరేషన్కి. అంత యాక్టివిటీ చేయలేరు, అంటే డెలికేట్గా ఉంటున్నారు అప్పటికంటే ఇప్పుడు. సో డెఫినెట్గా కాంప్లికేషన్స్ కూడా పెరిగిపోయినాయి. అప్పుడు ఉన్నంత స్వచ్ఛమైన గాలి లేకపోతే మంచి ఫుడ్ ఇప్పుడు ఉండట్లేదు కదా. కెమికల్స్ ఉంటున్నాయి. ఫ్రూట్స్ తినాలన్నా ఏదో ఒకటి అంతా ఇవన్నీ కంటామినేట్ అయిపోతా ఉన్నాయి. జంక్ ఫుడ్స్ ఇప్పుడు ఈ స్విగ్గీలు జొమాటోలు వచ్చిన తర్వాత ఇంట్లో వండుకోవడం చాలా మంది తగ్గించేశారు. ఇవన్నీ అంటే వెయిట్ గెయిన్ అయిపోవటానికి ఇంకా వేరే వేరే హెల్త్ ఇష్యూస్ రావటానికి మూల కారణం అవుతున్నాయి. సో డెఫినెట్గా ప్రెగ్నెంట్స్లో ఎక్కువ హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేయాలి. బయట ఫుడ్ తింటే డెఫినెట్గా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో హెల్దీగా ఇంట్లో చేసుకునే ఫుడ్డే సజెస్ట్ చేస్తాము. అది కూడా ఒక డైటీషియన్ కానీ ఒక గైనకాలజిస్ట్ కానీ అడ్వైస్ తీసుకుంటే బెటర్. అసలు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ చేయించొచ్చా, చేయకూడదా, ఏంటి అసలు? సెల్ఫ్ మెడికేషన్ ఇస్ వెరీ డేంజరస్ అండి. సో అంటే ఇప్పుడు చాలా మంది
డాక్టర్ దగ్గరకు వస్తే భయమో లేకపోతే ఎవరికి చెప్తారనో ఒక ఆందోళనతోనో చాలా మంది గైనకాలజిస్ట్ వరకు రారు. ఇప్పుడిప్పుడు వస్తున్నారు. కాకపోతే సెల్ఫ్ మెడికేషన్ ఇస్ వెరీ డేంజరస్. సో నిజంగా అలాంటి సందర్భం వస్తే కానీ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకొని ప్రెగ్నెన్సీ ఇంట్రాయూట్రైన్ అంటే యూట్రస్లో ఉంది అండ్ దాని జెస్టేషన్ 7 weeks లోపు ఉంది అంటేనే మనం టాబ్లెట్స్ వాడితే ఉపయోగం ఉంటుంది. 7 weeks 8 weeks దాటిన తర్వాత టాబ్లెట్స్ వల్ల ఇన్కంప్లీట్ అబార్షన్స్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. డెఫినెట్గా డాక్టర్ గైడెన్స్లోనే వాడాలి. చాలా మంది మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ వాడేసి చాలా కాంప్లికేషన్స్ తెచ్చుకుంటున్నారు. అది ఇన్కంప్లీట్ అబార్షన్ అయిపోతుంది. జనరలీ టాబ్లెట్స్ వాడే పద్ధతి ఏంటంటే వాడక ముందు వాడిన తర్వాత స్కాన్ చేసుకోవాలి. వాడక ముందు యూట్రస్లో ఉందా లేదో చూసుకొని టాబ్లెట్స్ ఇస్తాము. బ్లీడింగ్ కంప్లీట్ అయిన తర్వాత చెక్ స్కాన్ చేసి ఓకే ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీటెడ్ అంటే అబోర్షన్ కంప్లీట్ అయ్యింది అని చెక్ చేసుకున్న తర్వాతే సో ఆ ప్రొసీజర్ కంప్లీట్ అయినట్టు అబోర్షన్ ప్రొసీజర్. లేనప్పుడు కొంతమందిలో క్లీనింగ్ డిఎన్సీ చేయాల్సి వస్తుంది. సో ఇంకా ఏ పీరియడ్ 7 weeks దాటితే టాబ్లెట్స్ పనిచేయవు. కొంతమంది అది చూసుకోకుండా టాబ్లెట్స్ వాడేసి చాలా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ చాలా కాంప్లికేషన్స్తో ల్యాండ్ అయిన వాళ్ళు ఉంటారు. సో సెల్ఫ్ మెడికేషన్ ఇస్ వెరీ డేంజరస్. అయితే అయ్యింది, తప్పు జరిగితే జరిగి ఉండొచ్చు. డెఫినెట్గా ఒక గైనకాలజిస్ట్ గైడెన్స్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడం అన్నది 100% సేఫ్. ఎందుకంటే ఈ బొప్పాయి పాలు తినేస్తే అయిపోతుంది, లేదా ఇంకో పాలు తాగేస్తే అయిపోతుంది, ఏదో రకరకాలుగా చేస్తూ ఉంటారు కదండి. అలాంటివి అస్సలు చేయకూడదు. ఏముంది డాక్టర్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా దే విల్ గైడ్. దాని గురించి పెద్ద వరీ అవ్వకుండా కన్సల్ట్ చేస్తే డాక్టర్స్ ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటారు. సో మిమ్మల్ని జడ్జ్ చేయరు. డెఫినెట్గా వచ్చి సేఫ్గా చేయించుకుంటే బెటర్ ఏదైనా ట్రీట్మెంట్. ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైతే ప్రెగ్నెంట్ అయ్యారో ఆమె పాలు తాగకూడదు, తాగితే ప్రాబ్లం అంటారు. ఇది నిజమా అండి? లేదు, మామూలుగా అడ్వైస్ చేస్తాం కదా. ఒకవేళ ఏమైనా ఎలర్జీస్ లేకపోతే ఇండైజెషన్ అంటే ఆల్టర్నేట్ ఇస్తాం కానీ డెఫినెట్గా అడ్వైస్ చేస్తాం కదా వాళ్ళు తీసుకునే ఫుడ్లో. అంటే ఇలాంటి మిత్స్ ఎందుకు జనరేట్ అవుతూ ఉంటాయి జనరల్గా? డాక్టర్ని అడగకుండా పక్కింట్లో వాళ్ళని అడిగితే ఇలాంటివన్నీ వస్తాయి. మేము ఇంత కష్టపడి 10-15 సంవత్సరాలు చదువుకొని మా మాట వినకుండా పక్కన ఎవరో చెప్పారు, వాళ్ళకేదో అది మీకున్న సిచ్యువేషన్ వేరు. మేబీ వాళ్ళు డెఫినెట్గా ఒక ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే డెఫినెట్గా సజెషన్స్ ఇస్తారు. బట్ వాళ్ళకున్న కండిషన్స్ వేరు, మీకున్న కండిషన్స్ వేరు. నేను అదే చెప్తాను, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఎంత టైం అయినా డాక్టర్ ముందు కూర్చుని కావాలంటే రాసుకొని అడగండి. అంతేగాని పక్కింట్లోనే ఎదురింట్లో వాళ్ళు టైం పాస్కి చేసినవన్నీ లేకపోతే ఇప్పుడు గూగుల్లో చూసేస్తున్నారని అప్లై చేసారు. చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంది. సో ఊరికే టెన్షన్ పడిపోతుంటే అది హెల్దీగా ఉపయోగించుకోవాలి. అది ఎంతవరకు అవసరమో అంతవరకు చూసుకోవాలి. ఇంకా ట్రీట్మెంట్స్, మెడికేషన్, సైడ్ ఎఫెక్ట్స్ అన్ని చదివేసి మేము ఎందుకు ఇంకా అవసరం లేదు కదా, అన్ని వాళ్ళ ఇంట్లో డెలివరీ కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మేము వెళ్ళి బిల్డింగ్స్ కట్టేస్తే పని అవుద్దా? ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. డెఫినెట్గా ఒక 5 to 6 years మెడిసిన్ చదివి దాని తర్వాత ఒక స్పెషాలిటీ, దాని తర్వాత ఎంతో ట్రైనింగ్, ఎన్నో డెలివరీస్ చేస్తే గానీ మేము బయటకు వచ్చి ప్రాక్టీస్ చెయ్యం. సో ఇంత ఎక్స్పీరియన్స్లోనే ఒక్కొక్కప్పుడు కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఏమీ లేకుండా యూట్యూబ్ చేసి చదివిస్తే ఇంక ఎడ్యుకేషన్ ఎందుకు, ఈ సిస్టమ్ ఎందుకు? కరెక్ట్ అండి. అసలు ప్రీ టర్మ్ బేబీస్ ఎందుకు పుడతారు, ఎందుకు ఈ సమస్య పెరుగుతూ ఉంది, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరలీ మల్టిపుల్ ప్రెగ్నెన్సీలో, ట్విన్ ప్రెగ్నెన్సీ వాటిలో ప్రీటర్మ్ రిస్క్ ఉంటుంది. రెండోది ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ప్రెగ్నెన్సీలో ఉంటే కనుక వాటి వల్ల కూడా కొంత ప్రీటర్మ్ రిస్క్ ఉంటుంది. కొంతమందికి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాము, గర్భసంచి ద్వారం కొంచెం షార్ట్గా ఉండడం కానీ లూజ్గా ఉండడం కానీ ఉన్నప్పుడు ప్రీటర్మ్ డెలివరీ, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల, కొన్ని సందర్భాల్లో ప్రీటర్మ్ డెలివరీని అవాయిడ్ చేయలేము. సో అలాంటప్పుడు ఇప్పుడు NICU ఫెసిలిటీస్ అన్ని చాలా మెరుగ్గా ఉన్నాయి. సో డెఫినెట్గా బేబీస్ని అంటే 28 weeks దాటిన తర్వాత ఈజీగానే సర్వైవ్ చేయగలుగుతున్నారు. అట్లా అని ఎప్పుడు మేమైతే మాత్రం 37 weeks వరకు లాగడానికే ట్రై చేస్తాం. కాంప్లికేషన్స్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మనం డెలివరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, అప్పుడు బేబీని NICUలో అట్లా ఉంచుతాం. సో అందుకే ఇందాక చెప్పినట్టు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడే ఐడియల్ వెయిట్, ఐడియల్ హెల్త్ ఉంటే ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయగలుగుతాం. ఫైనల్ అనస్థీషియా ఇవ్వడం వల్లనే
ఫ్యూచర్లో చాలా కాంప్లికేషన్స్ నడుము నొప్పి వస్తాయని, వచ్చేస్తుంది. నడుము నొప్పి వచ్చేస్తుందని, ఇలాంటివన్నీ కూడా చెప్తా ఉంటారు. అది నిజమండి సైంటిఫిక్గా? ప్రెగ్నెన్సీలో బాడీ చేంజెస్ కానీ హార్మోనల్ చేంజెస్ కానీ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ అప్పుడు బాడీ షేప్ కానీ మారుతూ ఉంటాయి, హార్మోన్స్ కానీ మారుతూ ఉంటాయి. సో డెలివరీ అవ్వగానే ఒక 6 to 12 వీక్స్ పడుతుంది అవన్నీ నార్మల్ అవ్వటానికి. ఓకే. ఆ తర్వాత కూడా మనం కొన్ని ఎక్సర్సైజెస్ కానీ అవి చేసుకుంటే ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. ఇది ఒక అపోహ మాత్రమే. ఓకే. ఓకే. సో స్పైనల్ ఎనెస్థీషియా అన్నది వెరీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ అండి. కరెక్ట్. కొన్ని సందర్భాల్లో ఇది స్పైనల్ ఇవ్వలేని సందర్భాల్లో మాత్రం జనరల్ ఎనెస్థీషియా ఇస్తారు, చాలా తక్కువ సందర్భాలు. కరెక్ట్. కాకపోతే ఈ అపోహ అయితే అందరికీ ఉంది, Yes. అది అసలు నిజమే కాదు. కాకపోతే ఈ బాడీ చేంజెస్ వల్ల నడుము నొప్పి కొంతకాలం ఉంటే ఉండొచ్చు. చాలా మంది ఇంకా ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన 2 సంవత్సరాల వరకు ఎక్సర్సైజ్ మొదలు పెట్టరు. ఇప్పుడైతే అంటే 6 to 12 వీక్స్ తర్వాత మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ అన్నది చేసుకుంటే ఇవన్నీ అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మేడం, నవడేస్ పీసీఓడి సమస్య అనేది వెరీ కామన్గా మనం చూస్తున్నాం అందరిలో లైఫ్ స్టైల్. అంటే పీసీఓడి సమస్య ఉన్నటువంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా? 100% వస్తుంది. బట్ వీళ్ళలో లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్, వెయిట్ లాస్ 10% వెయిట్ తగ్గినా కూడా వీళ్ళలో ఏంటంటే ఓవ్యులేషన్ సరిగా జరగదు. సో జనరలీ కొంచెం ఒబెసిటీ ఉంటుంది వీళ్ళకి, బిఎంఐ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళలో ఏంటంటే కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజ్, ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం మారిస్తే గనక ఒక 10% వెయిట్ లాస్ అయినా కూడా, అంటే 70 kgs ఉన్న వాళ్ళు ఒక 7 kgs వెయిట్ తగ్గినా కూడా వీళ్ళు స్పాంటేనియస్ గా ఓవ్యులేట్ అవుతారు, ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా వస్తుంది చాలా మందిలో. కొంతమందిలో ఓవ్యులేషన్ కి టాబ్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది. చాలా కొద్ది మందిలో ఐయుఐ, ఐవిఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి. జంజీ పీపుల్ మ్యారేజ్ చేసుకోవడానికి బెస్ట్ ఏజ్ అంటే ఏం చెప్తారు? పెద్దలు చెప్పినట్టు ఏ వయసుకా వచ్చేయండి. యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ నేను ఎప్పుడు ప్రెగ్నెన్సీ త్వరగానే ప్లాన్ చేయమని చెప్తాను. ఎందుకంటే 25 to 30 అనేది ఐడియల్ ఏజ్ అండి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి, మెంటలీ, ఫైనాన్షియలీ, ఎమోషనలీ ఫిట్గా ఉండాలి. సో ఇప్పుడు 35, 40, 45స్లో ప్లాన్ చేస్తే ప్రాక్టికల్ థింగ్ ఏంటంటే బాబుకో పాపకో ఒక 20 years వచ్చేసరికి నీకు ఎనర్జీ లెవెల్స్ ఉండాలి, వాళ్ళు పెంచడానికి ఓపిక ఉండాలి. ఇప్పుడు లైఫ్ స్పాన్ 60-70 years, మీకు 60 వచ్చేసరికి బేబీకి 20 years అయినా ఉండాలి కదా, వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వగల. ప్రాక్టికల్గా పెద్దలు ఇవన్నీ ఎందుకు ఇలా క్రియేట్ చేశారు అంటే సో రిటైర్ అయ్యే టైంకి వీళ్ళు సెటిల్ అవుతే బెటర్గా ఉంటుందని, అంతే కదా. సో అది ఇట్స్ ఆల్వేస్ రైట్ అని నా ఉద్దేశం. కానీ కొంతమంది ఈవెన్ లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ ఇంకా ఈవెన్ లోవర్ క్లాస్లో ఈవెన్ 17 ఏజ్ ప్రెగ్నెన్సీస్తో వచ్చేస్తున్నారు, 17-18కే ప్రెగ్నెన్సీ. అది కూడా కరెక్ట్ కాదు. అలాగే 35-40స్లో ప్లాన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఐడియల్ ఏజ్ అంటే డెఫినెట్గా 25 to 30 years. సో అలా ప్లాన్ చేస్తే కనుక పిల్లలు మీరు రిటైర్ అయ్యే టైంకో, మీరు 60s రీచ్ అయ్యే టైంకో వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వడం, కెరీర్లో సెటిల్ అవ్వడం అనేది జరుగుద్ది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అంతే కదా మేడం? అన్ని ఫీల్డ్స్లో కూడా. సో అయితే ఒక ఆడపిల్లలు ఏ వయసు నుంచి ఎలాంటి ఆహారం తింటే వాళ్ళకి ఫ్యూచర్లో చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది? ఫుడ్ హ్యాబిట్స్ అన్నది ఇప్పుడు అందరూ చాలా కోవిడ్ తర్వాత చాలా అవేర్నెస్ వచ్చింది. లో కార్బ్స్, హై ప్రోటీన్, మోర్ ఆఫ్ గ్రీన్ లీవ్స్, హెల్దీ ఫ్యాట్స్, ఇది చాలా మందికి ఫుడ్ హ్యాబిట్స్. సో నేను ఎక్స్ట్రాగా చెప్తే ఇలాంటి ఫుడ్ తీసుకుంటూ హోమ్ ఫుడ్ డెఫినెట్గా బెటర్ అని నా ఉద్దేశం. అప్పుడప్పుడు పర్వాలేదు. అలా డైలీ ఇప్పుడు నువ్వు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే డెఫినెట్గా అందులో ఏముంటాయో తెలీదు, అండ్ డెఫినెట్గా హెల్దీ అయితే కాదు, ఆయిల్స్ ఏది వాడతారో తెలీదు, ఆ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు డెఫినెట్గా హోమ్ ఫుడ్ అనేది బెటర్ ఫస్ట్ థింగ్. సో తీసుకునే ఫుడ్లో లో కార్బ్స్, హై ప్రోటీన్, గ్రీన్స్, హెల్దీ ఫ్యాట్స్ అట్లా హెల్దీగా తీసుకోవటం బెటర్. అన్నిటికంటే నువ్వు ఏదన్నా తిను, 1 గంట ఎక్సర్సైజ్ చేయి. సో నేనైతే అదే చెప్తాను, మీరు ఏదన్నా తినండి, లిమిటెడ్గా తినండి. అంటే ఆ పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది మీరు 20 నుంచి రోజుకి 24 గంటలు 1 గంట నీ కోసం నువ్వు కష్టపడితే
ఇంకో 25 ఇయర్స్ నీ హెల్త్ గురించి నువ్వు వీ చూసుకోవాలి. షుడ్ లవ్ అవర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. డెఫినెట్ గా యా సెల్ఫ్ లవ్, సెల్ఫ్ టైం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ గంట అన్నది ఎస్ ఎక్సర్సైజ్ అనేది నువ్వు నీ బాడీకి ఇచ్చుకునే ఇన్వెస్ట్మెంట్ అంతే. అది లేనప్పుడు 35లో 40స్లో హెల్త్ ఇష్యూస్ వచ్చి అప్పుడు నువ్వు జాగ్రత్తలు తీసుకోవడం మొదలెడితే పని అవ్వదు. సో అది ఎడ్యుకేషన్లోనే ఎస్ అప్పట్లో చదువుకునే టైంలో ఎడ్యుకేషన్లోనే ఒక 1 hour ఎక్సర్సైజ్కి స్పోర్ట్స్కి ఉండేది. ఎస్ ఎస్ ఇప్పుడు దురదృష్టం ఏంటో తెలియదు, ఇప్పుడున్న స్కూల్స్లో గ్రౌండ్సే లేవు కదండి. గ్రౌండ్సే లేవు, ఆ ఎక్సర్సైజ్ ఇదే లేవు. పార్టే తీసేశారు. ఎస్ ఎస్ అసలు అది చాలా చాలా తప్పని నా ఉద్దేశం. సో ఆ యాక్టివిటీస్ అనేది డెఫినెట్గా ఈ స్కూలింగ్ నుంచి అలవాటు అయితే వాళ్ళు అది కంటిన్యూ చేస్తారు. కరెక్ట్. మళ్ళీ వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఎప్పుడో 30లో 40లో మొదలు పెడితే మనం హెల్దీ లైఫ్ అన్నది ఉండదు. సో అది 20స్లో 30స్లో నువ్వు చేసే నీ బాడీకి నువ్వు ఇచ్చుకునే టైం కరెక్ట్ అండి. అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్లో ఒకసారి స్టడీ చేస్తే ఆడపిల్లలకి ప్రత్యేకించి నువ్వులు తినిపించేవారు, బెల్లం తినిపించేవారు, లేకపోతే ఇంకొకటి ఇంట్లో మీరు అన్నట్టు హోమ్ ఫుడ్, నేచురల్గా వచ్చేటటువంటి ఆర్గానిక్ ఫుడ్ని ఎస్పెషల్ ఆడపిల్లలకి చాలా మంచిది యాక్చువల్లీ. అందుకే హెల్త్ ఇష్యూస్ తక్కువ ఉండేవి అప్పట్లో. ఎస్ మ్యామ్ ఇప్పుడు ఏముంది, జంక్ ఫుడ్ వల్ల డెఫినెట్గా వెయిట్ పెరిగిపోతున్నారు, సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయిపోతున్నాయి, కరెక్ట్. బ్లీడింగ్ ఇష్యూస్ వస్తున్నాయి, ప్రెగ్నెన్సీ డిలే అయిపోతుంది. అంతా అది నువ్వు తీసుకునే ఫుడ్, నువ్వు చేసే ఎక్సర్సైజ్. కరెక్ట్ అంటే అప్పట్లాగా పనులు చేయట్లేదు కదా ఇప్పుడు ఎవరు. correct. సో అట్లా చేస్తే ఏ ఇష్యూస్ ఉండవు. కరెక్ట్. సో అట్లీస్ట్ అవి చేయనప్పుడు అట్లీస్ట్ రోజుకు 1 గంట నీకోసం నువ్వు కేటాయించుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. ఈవెన్ పక్క వీధికి వెళ్ళాలన్నా బండి మీద వెళ్తున్నాం మనం, నడవట్లేదు, సైకిల్ కూడా తొక్కట్లేదు కనీసం. ఇప్పుడు లేదు. అప్పట్లో కాలేజ్ స్కూల్కి వెళ్ళాలంటే సైకిల్ వాడేవాళ్ళం, ఇప్పుడు ఏం లేదు కదా. కిలోమీటర్ పొలాల మీద నడుచుకుంటూ వెళ్ళిన రోజులు కూడా ఉంటాయి కదండి స్కూల్కి వెళ్ళేటప్పుడు. మేడం, వ్యాక్సినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అందరూ చెప్తా ఉంటారు, డాక్టర్స్ అందరూ, మీరు కూడా చెప్తా ఉంటారు. సో వ్యాక్సినేషన్, వాట్ ఈస్ ద రైట్ ప్రాసెస్? ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి చాలా మందికి ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. సో 9 years నుంచి తీసుకోవచ్చండి. 9 to కొంచెం ఎర్లీగా తీసుకుంటే 2 doses సరిపోతాయి. 18 years తర్వాత తీసుకుంటే 3 doses తీసుకోవాలి. ఓకే. సో 45 years దాకా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. కాకపోతే ఎర్లీగా తీసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా తీసుకోవచ్చు వ్యాక్సిన్. ఓకే. సో జనరలీ ఏంటంటే బిఫోర్ ఫస్ట్ ఇంటర్కోర్స్ తీసుకుంటే, బిఫోర్ ఫస్ట్ ఎక్స్పోజర్ తీసుకుంటే ఈ వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో కొంచెం ఏజ్ దాటిన తర్వాత వ్యాక్సిన్కి ఎక్కువ రోల్ ఉండదు. అలాంటప్పుడు స్క్రీనింగ్ ప్రొసీజర్, సో ప్యాప్స్మియర్ కానీ, మ్యామోగ్రామ్, కొన్ని హెల్త్ స్క్రీనింగ్స్, క్యాన్సర్ స్క్రీనింగ్, సో అల్ట్రాసౌండ్ కానీ, ప్యాప్స్మియర్ కానీ, మ్యామోగ్రామ్ కానీ, ఇలాంటివి ఎవ్రీ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ 2 years చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు కొన్ని క్యాన్సర్స్ని మనం ఎర్లీ స్క్రీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ప్రివెన్షన్ ఎంత ఇంపార్టెంటో ఎర్లీ స్క్రీనింగ్ కూడా ఇంపార్టెంట్. ఎర్లీగా కొన్ని క్యాన్సర్స్ని ఐడెంటిఫై చేస్తే చాలా సింపుల్ ట్రీట్మెంట్స్తో, అంటే సింపుల్ సర్జరీస్తో పని అవుతుంది. అదే అడ్వాన్స్డ్ క్యాన్సర్స్కి చాలా ట్రీట్మెంట్స్ ఎక్కువ అవసరం పడతాయి. సో ప్రివెన్షన్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెటర్. రెండోది ఏంటంటే ఎర్లీ స్క్రీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మేడం, మీరు అన్నట్టుగా ప్రివెన్షను, తర్వాత మెడికేషను, ట్రీట్మెంట్, ఈ ప్రాసెస్ అంతా, దీంతో పాటుగా రీహాబిలిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. రీహాబిలిటీ ఫెసిలిటీస్ కానీ, దానికి సంబంధించినటువంటి సజెషన్స్ కానీ, ట్రీట్మెంట్స్ కానీ, సో దీనికి రిలేటెడ్గా ఎట్లా ఉంటుంది, ఇంపార్టెన్స్ ఏంటి? వెస్ట్రన్ కంట్రీస్లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. పోస్ట్ డెలివరీ కానీ, పోస్ట్ సర్జరీ కానీ, వాళ్ళ రీహాబిలిటేషన్ వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సపోజ్ మనం డెలివరీ అయిన తర్వాత పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అవి చెప్తాము. డెలివరీ అయిన తర్వాత 6 weeks తర్వాత ఒక టెస్లా చైర్ అని ఉంటుంది. సో పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ టైటన్ అవ్వడానికి అనమాట. సో అలాంటివి చేస్తే, ఇప్పుడు మీరు ఇందాక నాకు ఒక క్వశ్చన్ అడిగారు, నడు నొప్పి. సో ఇలాంటి పోస్ట్ డెలివరీ ఈ ఎక్సర్సైజెస్ కానీ, ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ టైటనింగ్కి ఒక టెస్లా చైర్ అని ఉంటుంది. సో అలాంటివి ట్రీట్మెంట్స్, అంటే జస్ట్ ఒక సెషన్స్ ఉంటాయి, 3 to 6 sessions. అలాంటివి తీసుకోవటం వల్ల తొందరగా రికవరీ ఉంటుంది అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ బాగుంటుంది అండ్ కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి ఫ్యూచర్లో. ఎలాంటి ఇబ్బంది లేకుండా నార్మల్ డెలివరీ తర్వాత చేసుకోవచ్చు, సీజర్ తర్వాత కూడా చేసుకోవచ్చు. నార్మల్ డెలివరీ తర్వాత
కొంతమందికి యూరిన్ లీక్స్ కానీ ఇట్లాంటి పెల్విక్ ఫ్లోర్ కొంచెం మజిల్స్ రిలాక్స్ అవ్వడం కానీ ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటి వాటికి ఈ టెస్లా చైర్ అన్నది ఉపయోగపడుతుంది. ఓకే. సో అది మీరు చూసారు కదా. సో జనరలీ డెలివరీ తర్వాత అలాంటి 3 to 6 సెషన్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏదైనా ఆర్థో సర్జరీ కానీ స్పైన్ సర్జరీ కానీ ఎనీ సర్జరీ తర్వాత పోస్ట్ సర్జరీకి ఏం ఎక్సర్సైజెస్ చేయాలి ఇలాంటివి ఇప్పుడు కొత్తగా రీహాబిలిటీ అంటే ఒక 1 వీక్ ఉంచి ఈవెన్ కార్డియక్ సర్జరీస్ తర్వాత కూడా గైడెన్స్ లోనే చేయాలి, ఏది పడితే అది చేయకూడదు. సో అలాంటి వల్ల రికవరీ పర్యవేక్షణలోనే చేయాలి. సో అలాంటి ఎస్పెషల్లీ స్పైన్ సర్జరీస్ కానీ ఆర్థో సర్జరీస్ కానీ అలాంటివి ఈ ఫిజియోథెరపీస్ ఇవన్నీ దీని కిందే వస్తాయి. సో వాళ్ళకి బెటర్ హీలింగ్ ఉంటుంది, బెటర్ రికవరీ ఉంటుంది వీటి వల్ల. ఓకే. ఎస్పెషల్లీ మా ఫీల్డ్కి వచ్చేసరికి డెలివరీ తర్వాత ఈ పెల్విక్ ఫ్లోర్ టైట్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హౌ టు చూజ్ ఎ బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనే దానికి ఏమైనా ఎట్లా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 24/7 క్రిటికల్ కేర్ సర్వీసెస్ ఉండాలి, ఎమర్జెన్సీని ట్రీట్ చేయగలగాలి, కార్డియక్ ఫెసిలిటీస్ ఉండాలి, మంచి థియేటర్స్ ఉండాలి, అన్నిటికంటే మంచి టీం ఉండాలి. ఇప్పుడు ఏ కాంప్లికేషన్ వచ్చినా ట్రీట్ చేయడానికి అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ ఉండాలి. సో అదే ఒక రియల్ మల్టీ స్పెషాలిటీ. హౌ టు సెలెక్ట్ బెస్ట్ మల్టీ స్పెషాలిటీ. సో 24/7 ఏ ఎమర్జెన్సీ అయినా ట్రీట్ చేయగలగడానికి అక్కడ డాక్టర్ అవైలబుల్ గా ఉండాలి. అయితే ఇక్కడ నేను మన పాడ్కాస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నేను హాస్పిటల్ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించిందండి. బేసికల్గా ఒక హాస్పిటల్లోకి వచ్చే ఫీలింగ్ అయితే నాకు కనిపించలేదు. ఏదో ఒక 5 స్టార్ 7 స్టార్ హోటల్లోకి వస్తున్నామా అనే ఫీలింగ్. అంటే యాంబియన్స్ ఇంత పెట్టడానికి కారణం ఏంటి మేడం? ఏమైనా స్పెషల్ ఏమైనా ఉందా? అంటే ఈ రూమ్స్ డిజైన్ చేయడం కానీ హాస్పిటల్ డిజైన్ చేయడం కానీ నాకు ఒక డ్రీమ్ ఉండేది. హాస్పిటల్ అంటే ఇలా ఉండాలి. యాజ్ ఎ డాక్టర్ అంటే మాకు తెలిసినట్టుగా అంటే ఇన్ అండ్ అవుట్ ఎవరికి తెలియకపోవచ్చు. సో మేము ప్రతి మైన్యూట్ దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ థియేటర్స్ కానీ ఐసీయూస్ కానీ రూమ్స్ కానీ డిజైన్ చేసాం. ఇప్పుడు ఐసీయూస్ ఉంటాయి, చాలా ఐసీయూస్ లో లైటింగ్ రాదు, ఆ పేషెంట్కి డే ఏంటో తెలియదు, నైట్ ఏంటో తెలియదు, అంటే చాలా డిప్రెషన్లో ఉంటారు. మేము అట్లా కాకుండా ప్రతి ఐసీయూ డిజైనింగ్ కానీ థియేటర్స్ ఒక డాక్టర్కి ఎంత కంఫర్టబుల్గా ఉండాలో, ఒక సర్జన్కి ఏం అక్కర్లేదు, థియేటర్ బాగుంటే చాలు, మిగతా అన్నీ అవసరం లేదు. సో యాజ్ ఎ సర్జన్ యాజ్ ఎ ఫిజిషియన్ మేమేంటంటే ఒక పేషెంట్కి ఎలా కంఫర్టబుల్గా ఉండాలి అన్నది ఒక్కటే ప్రయారిటీగా తీసుకొని ఈ హాస్పిటల్ డిజైన్ చేసాం. హండ్రెడ్స్ ఆఫ్ సర్జరీస్ అయినాయి ఈ 1 yearలో. ప్రతి పేషెంట్ దగ్గర నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నా. సో వాళ్ళు ఇచ్చిన ఒకే మేజర్ ఫీడ్బ్యాక్ ఏంటంటే మేము దీన్ని హాస్పిటల్గా ఫీల్ అవ్వలేదు, ఇట్స్ లైక్ మై హోమ్ అన్నట్టే చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించిన విషయం. నేను డిజైన్ చేసిందే అలాంటి ఫీల్ రావటానికి. హాస్పిటల్కి రాకూడదు, డెఫినెట్గా భగవంతుని అదే కోరుకోవాలి. వచ్చిన తర్వాత ఇక్కడ కంఫర్టబుల్ గా వెళ్ళాలి. మీరు డాక్టర్ అయ్యి రాకూడదని కోరుకోవడం చాలా ఇంట్రెస్టింగ్. అంటే కమర్షియల్ గా ఉండలేండి, ఎథిక్స్ లేకుండా వచ్చే సక్సెస్ ఎప్పుడు నిలవదండి. మెడికల్ ప్రాక్టీస్ లో ఎథిక్స్ లేకుండా ప్రాక్టీస్ చేస్తే ఆ వచ్చే సక్సెస్ నిలవదు. ఓకే. సో ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఎథిక్స్ బ్యాలెన్సింగ్ చేయాలి, అప్పుడే నీకు అంటే కొంచెం లేట్ అయినా కానీ సక్సెస్ వస్తుంది. ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్ లో ఇట్స్ లైక్ వి డీల్ విత్ హ్యూమన్ బీయింగ్స్ అండి. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా ఈ పాడ్కాస్ట్ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు మేడం జనరల్గా, ఇన్ జనరల్గా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ డెఫినెట్గా హెల్దీగా ఉండాలి, లో కార్బ్ హై ప్రోటీన్ గ్రీన్స్ లీవ్స్ హెల్దీ ఫ్యాట్స్. తినే ఫుడ్ ఏదైనా తినొచ్చు, కొంచెం పోర్షన్ కంట్రోల్ అలవాటు చేసుకోవాలి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత. డైలీ ఎక్సర్సైజ్ ఒక 1 hour మీకోసం మీరు కేటాయించుకోవాలి. సో వీక్లీ 5 days అయినా ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతి ప్రొఫెషన్లోని స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ మనకి మనమే ప్రాక్టీస్ చేయాలి. ఎక్సర్సైజ్ ఉంటే అది చాలా ఈజీ అవుతుంది. అండ్ రెండోది స్లీప్ డిస్టర్బెన్స్, డెఫినెట్గా 7 to 8 hours స్లీప్ అయితే ఉండాలి. సో ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయగలిగితే సో హెల్త్ ఇష్యూస్ అన్నది మనం మోస్ట్ ఆఫ్ ద టైం మనం అంటే కొన్ని మనం ఎలాగో ఓవర్కమ్ చేయలేము, బట్ చాలా వరకు 90% మన చేతిలోనే ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే కనుక
దేన్నైనా మనం జయించవచ్చు. కరెక్ట్. ఎస్పెషలీ మన హెల్త్ బాగుంటే ఎలాంటి అచీవ్మెంట్ అయినా చేయొచ్చు, ఎలాంటి సక్సెస్ అయినా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ లవ్ అన్నది వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు మీ బాడీకి మీరు ఇచ్చుకోగలిగే ఒక ఇన్వెస్ట్మెంట్ మీ ఎక్సర్సైజ్. నేను ప్రతి వాళ్ళకి అదే చెప్తా, ఎక్సర్సైజ్ ప్లేస్ అన్ వెరీ ఇంపార్టెంట్ రోల్. అదే ఎస్పెషల్లీ ఒక విమెన్ లైఫ్లో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఫేజ్, ఒక టీనేజ్లో ఒకలా ఉంటుంది, ప్రెగ్నెన్సీలో ఒకలాగా ఉంటుంది, మెనోపాజ్లో ఒకలా ఉంటుంది. సో ఇవన్నీ అంటే మేల్కి అన్ని డిఫరెన్సెస్ ఉండే, ఈ హార్మోనల్ చేంజెస్ అనేది ఫీమేల్లో చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇట్లా అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అనమాట. మనం ఎంత ఎర్లీగా ఎక్సర్సైజ్ మొదలెట్టి ఎంత కన్సిస్టెంట్గా చేయగలిగితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయొచ్చు, చాలా క్యాన్సర్స్ రాకుండా రిస్క్ తగ్గించుకోవచ్చు. మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క వాల్యుబుల్ టైంని కేటాయించి చాలా ఎంతో పేషెన్స్తో నేను అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరే ఇంకా అన్ని నా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయగలిగారు. చాలా ఈ అపోహలు ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలా నాలాగే చాలా మంది డాక్టర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తేనే కొంచెం వాళ్ళకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అంటే మీరు ఎంత డెడికేటెడ్గా, ఎంత ప్రేమగా ఇవన్నీ చెప్తున్నారా మేడం, మాకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అదే ప్రొఫెషనల్ పాడ్కాస్టర్గా. ఇప్పుడు డిజిటల్ మీడియా మనకి ఇచ్చినటువంటి వరం, చెప్పగలిగినంతలో, అవకాశం ఉన్నంతలో మనం చెప్పే విషయాలు ఒకరిద్దరికి ఉపయోగపడినా చాలు, అందరూ వినేయాలని. ఎవరైనా కనెక్ట్ అవ్వగలిగి, ఎవరైనా ఫాలో అవ్వగలిగితే మనం ఈ ప్రోగ్రామ్కి మనం సార్థకత ఉందండి. మా ఉద్దేశం కూడా అదే మేడం. అందుకే మీకు అప్రోచ్ అయిన వెంటనే మీరు ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా డెఫినెట్గా చేద్దామన్నారు గారంటూ మీ టైంని కేటాయించినందుకు నా తరపున, అందరి తరపున స్పెషల్ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్ ద సేమ్ టైం మీ యాంబియన్స్ అయితే మాత్రం ఫిదా, ఇలానే మీరు గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాడ్కాస్ట్. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ ఒక విమెన్ జర్నీ, ఒక అద్భుతమైన డాక్టర్ గారి జర్నీ, అదేవిధంగా సెల్ఫ్ డిసిప్లైన్తో అటువైపు ప్రొఫెషనల్ లైఫ్ని, ఎథికల్ మేనర్ని మిక్స్ చేస్తూ ఒక బ్లెండింగ్ని క్రియేట్ చేస్తూ ఒక విమెన్ ఎంటర్ప్రీనియర్గా ఎదిగినటువంటి డాక్టర్ గారి యొక్క రియల్ లైఫ్, రియల్ స్టోరీ. మా ఉద్దేశం అదే. ఈ స్టోరీ ఎంతోమందికి ఉపయోగపడాలి, కనీసం కొంతమందికైనా ఇన్స్పైర్ చేయాలనేదే నా యొక్క ఉద్దేశం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కూడా మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.